సో నిన్న మనం చూసినటువంటి 4వ శ్లోకంలో నమా కర్మని నింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యో విజానాతి కర్మ విరుణ సబధ్యతే. భగవంతుడు నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు, నేను కర్మ ఫలాలను కోరను, నా గురించి ఈ సత్యమును అర్థం చేసుకున్నవాడు కూడా కర్మఫలంలో చిక్కబడదు. సో ఎవరైతే భగవంతుడి ఏ విధంగా ఆయన ఈ భౌతిక జగత్తుకి పరంగా అతీతంగా ఇక్కడ ఏమీ ఆశించకుండా కానీ తన చేయాల్సినటువంటి బాధ్యతలు మాత్రం సృష్టి స్థితి ప్రళయం, మనల్ని సృష్టిస్తున్నాడు, అందరి జీవుల్ని మెయింటైన్ చేస్తున్నాడు, మళ్ళీ ఒక సమయం అయిన తర్వాత మళ్ళీ అన్ని ప్రళయం సృష్టిస్తున్నాడు. కానీ దీనివల్ల భగవంతుడికి వచ్చేటువంటి ఆనందం కావచ్చు, ఒక ఫలం కావచ్చు, ఫలితం కావచ్చు ఏమీ లేదండి. కానీ తన జీవుల పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమ నిస్వార్థంగా ఆయన చేసుకుంటే ఉంటున్నాడు. ఈ తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడే ఏ ఫలాన్ని ఆశించకుండా ఆయనే ఈ కార్యాలని చేస్తున్నాడే, ఆయనే బాధ్యతగా వ్యవహరిస్తున్నాడే ఏ ఫలాలు లేకుండా. అది మనం అర్థం చేసుకొని మనం కూడా అలాగే నడుచుకున్నట్లయితే మనం కూడా మన కుటుంబాలని, మన ఉద్యోగాల్ని, వ్యాపారాలని అన్నింటినీ కూడా అదే భావంతో కానీ ఎవరి నుంచి ఏమి ఆశించకుండా నా బాధ్యత కాబట్టి నేను చేయాలి, నేను ఒప్పుకున్నాను కాబట్టి నేను నా వంతుగా నా ప్రయత్నం నేను చేసి దీన్ని సరిగ్గా చూసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. కానీ దీని నుంచి ఏదైనా ఏవి ఆశించకుండా, దాని నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా చేసినట్లయితే సో భగవంతుడు ఎలా చేస్తున్నాడో మనం కూడా అలాగే అంటే మనం కూడా ఇక్కడ ఎటువంటి కర్మబంధనాలలో మనం ఇరుకోమన్నమాట. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే గత శ్లోకం యొక్క వివరణ, ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఎటువంటి సంబంధమే లేదు వీటన్నిటి. అన్ని ఆయన చేస్తాడు, సృష్టి స్థితి ప్రళయం చేస్తాడు, కానీ ఎటువంటి ప్రభావం ఆయన మీద ఉండదు. ఆయనకి ఎందుకంటే ఆయనకి ఎటువంటి కోరిక కానీ ఇక్కడ అవసరం కానీ ఆయనకి లేదు, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి ఆయన దేవుడు ఎందుకు ఈ కార్యాలను ఎందుకు నిర్వర్తిస్తున్నాడు అని అంటే అది జీవుల కర్మలు అట్లా ఉన్నాయి, జీవుల కోరుకుంటున్నాయి, జీవుల యొక్క స్థితిగతులు అట్లా ఉన్నాయి, వాళ్ళకున్న వాసనలు, వాళ్ళ కోరికలు. సో అవి నెరవేర్చడం కోసం ఈ భౌతిక జగత్తుని సృష్టించాల్సిన పరిస్థితి వస్తుంది, ఎంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఆయనకి. లేకపోతే అసలు యాక్చువల్గా ఆయనకి ఇది ఇష్టమే లేదు, ఆయనకి తలనొప్పి అనమాట. తన సొంత బిడ్డల్ని ఈ విధంగా, అసలు సొంత బిడ్డలే ఈ విధంగా జన్మజన్మలు వాళ్ళు ఈ విధంగా కోరికల చేత పీడిపబడతా ఉంటే ఆయన తట్టుకోలేకపోతున్నాడు అనమాట. కట్టుకోలేక అప్పుడప్పుడు ఆయన దిగి వస్తున్నాడు, అప్పుడప్పుడు ఆచార్యాలు పంపిస్తున్నాడు, పుస్తకాలు పంపిస్తున్నాడు, ఎన్నో విధాలుగా ఆయన ప్రయత్నిస్తా ఉన్నాడు. కానీ మనం ఆ కోరికలు తగ్గించుకోకుండా ఇంకా పెంచుకొని మనం ఎంత భౌతిక జగత్తులో ఎంత దూరం ఎంతకాలం ప్రయాణిస్తామో అంతకాలం మళ్ళీ ఇంకా కొత్త వాసన తెచ్చుకుంటూనే ఉంటాం, అంటే కొత్త కోరికలు పెంచుకుంటూనే ఉంటాం. అప్పుడు దీనికి అందం ఎక్కడ? మనం గమనించినట్లయితే జీవుల కోరికలకి ఆయన అసలు కారణమే కాదు, కానీ జీవుల కోరికల్ని ఫలప్రదం చేస్తాడు ఆయన. కోరిక మంది, దాన్ని నెరవేర్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే మనమే తీవ్రంగా దాని గురించి కష్టపడతాం అన్నమాట. ఎందుకంటే జీవుడు కోరిక ప్లస్ దానికి సంబంధించిన అర్హత సంపాదించినప్పుడు దానికి ఫలితం వచ్చేస్తుంది. కానీ మన కోరికకి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. మన జీవులం కాబట్టి మన స్వతంత్ర స్వేచ్ఛ మనకు ఉంది కాబట్టి మనకి ఎట్లాగైనా జీవించే స్వేచ్ఛ, ఏదైనా కోరుకునే స్వేచ్ఛ మనకు ఉంది. కానీ మన స్వేచ్ఛతో మన స్వేచ్ఛతో తీసుకున్న కొన్ని కోరికలు మనకి చాలా ఇబ్బందులు తీసుకొస్తాయి. ఆ ఇబ్బందులు తీసుకొచ్చిన క్రమంలోనే ఆయన అట్లా వద్దు, ఈ ప్రకారంగా మీరు ఫాలో అవ్వండి, ఈ ప్రకారంగా మీరు చేసుకోండి, ఈ విధంగా వీటిని వదిలేసేయండి అని ఆయన మన విచ్చలవిడిగా మన కోరిక ఎక్కడ మనల్ని ఎటువంటి పరిస్థితులు మనల్ని దారి తీస్తాయో, ఇంకా ఎటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులు మనం వెళ్తామో అని ఆయన మనకి ఏం చేస్తాడంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే మనం ఎక్కడ తప్పిపోతామో అని, ఇంకా ఎంత నరక ప్రదేశాలకు, నరక పరిస్థితులకు వెళ్తామో అని ఆయన ఇంకా ఆవేదన అనమాట. అంతేగాని మనల్ని అక్కడ కట్టడి చేయట్లేదు ఆయన. లేదా నేను చెప్తున్నాను కాబట్టి నువ్వు వింటే నన్ను ఎంత ఎక్కువ పోగొట్టే నాకు అంత బాగుంటది
అని భగవంతుడు అలాంటి వ్యక్తి కాదు. అంటే మన చేత పొగిడించుకొని, మన చేత పూజ చేయించుకొని, లేదా మనకి అట్లా ఆనందం పొందే వ్యక్తి. ఎందుకంటే ఆయన స్వతహాగా ఆయన ఆత్మారావు. ఆయన మన నుంచి ఆయన ఏం కోరుకునేది ఏం లేదు. బట్ జీవుడు కోరికలు ఆ విధంగా ఒకసారి పరిధి దాటి వెళ్ళిపోతాయేమో, అది అతనికి మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త జన్మలు ఎక్కడ తీసుకొస్తాయని ఆయనకి తాపత్రయం, ఆయనకి ఆవేదన ఉందన్నమాట. అందువల్ల ఆయన ఒక శాస్త్రాన్ని ఇచ్చి, కొన్ని నియమ నిబంధనలు ఇచ్చి, దయచేసి దీనికి లోబడి ఉండండి అంటున్నాడు. ఎలాగైతే వర్షం రైతులు వేసే విత్తనాన్ని బట్టి ఆ చెట్లు వస్తాయి, కానీ వర్షం అంత సంబంధం లేదు. వర్షం అన్ని దగ్గర ఒకటేగానే ఉంటుంది. భగవంతుడు అందరికీ ఒకటిగానే చేస్తాడు. ఎవరి పట్ల ద్వేషం ఉండదు, ఎవరి పట్ల విపరీతమైనటువంటి ఇష్టము ఉండదు. కానీ ఎవరెవరి కోరికలను బట్టి వాళ్ళ జీవితాలు, వాళ్ళకి కర్మలు, తర్వాత వాళ్ళకి కావాల్సిన శరీరాలు వస్తూ ఉంటాయి అన్నమాట. నా దగ్గరగా వాళ్ళు ఏ ప్రదేశాలకు వెళ్ళాలో ఆటోమేటిక్గా ఎన్ని డిసైడ్ అయిపోతాయి. అదంతా మన నిజానికి. మరి ఇట్లాంటి స్వేచ్ఛ స్వతంత్రం ఎందుకు ఇచ్చినట్టు భగవంతుడు? ఎందుకంటే ఆయనకి మన పట్ల ప్రేమ ఉన్న దగ్గరే స్వతంత్రం ఉంటుంది. కానీ మన స్వతంత్రాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలనేది ఆయన తాపత్రయం. మన స్వతంత్రాన్ని ఎట్లా పడితే అట్లా ఉపయోగించుకొని మన గందరగోళం పడకూడదనే ఆయన తాపత్రయం. సో మనం ఆయన అర్థం చేసుకొని తద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాలనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి భగవంతుడు ఎవరి పట్ల క్రోధం కానీ ద్వేషంగా ప్రదర్శించాడు. అవసరం లేదు. మనం చేసుకున్న కర్మల్ని మనం అలా పరిస్థితి తీసుకెళ్తాం. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో భగవంతుడు కేవలం నిమిత్తం మన అతను మోక్షం పొందుతాడు. సో భగవంతుడికి ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా నేను తెచ్చుకున్నదే. కాబట్టి భగవంతుడికి ఎట్లయినా కరుణ చూపించి నాకు కొన్ని ఎట్లా బయటపడాలో మనకు కావాల్సినటువంటి దారులు ఇస్తున్నాడు. ఆ దారులు పెట్టుకుని నేను బయటపడతాను అనుకున్న వాడికి మోక్షం ఉంటుంది ఇక్కడ. కాబట్టి జీవుడి యొక్క ఇంద్రతృప్తి భగవంతుడికి సంబంధం లేదు. మనం పెంచుకునే ఇంద్రతృప్తి, మన వాసన మన ఇంద్రతృప్తిని పెంచుతా ఉంటాయి. ఇంకా అనుభవించాలనే తాపత్రయం ఉంటూనే ఉంటుంది మనకి. కాబట్టి ఇక్కడ భగవంతుడు మన యొక్క కోరికలకి భగవంతుడికి సంబంధం లేదు. మనం అనుభవించడానికి భగవంతుడు సంబంధం, కానీ భగవంతుడు ఫెసిలిటేట్ చేస్తాడు. అంటే నాకు మామిడికాయలు చాలా రుచిగా ఉంటాయి, నాకు మామిడికాయలు కావాలంటే నీకు ఎట్లా మామిడికాయలు తెప్పిస్తాడు. కానీ ఆ కోరిక వచ్చింది మాత్రం మనలో. భగవంతుడు ఎప్పుడు మనం చెడవైపు ప్రేరేపించాడు. భగవంతుడే పరిపూర్ణుడు, స్వచ్ఛమైనటువంటి సచ్చిదానంద స్వరూపం అయితే అతనిలో కనీసం ఏమన్నా అతని త్రిగుణాల ప్రభావమే, త్రిగుణాలే లేనప్పుడు ఆయన అంశమైన మనము ఆయన మనల్ని ఎట్లా చెడుగా ఎందుకు ప్రేరేపిస్తాడు? చెడు వైపు ఎందుకు పొమ్మంటాడు? మన చెడు అలవాటు వైపు ఎందుకు ఆయన ఎందుకు ప్రేరేపిస్తాడు? ఆయనలో అసలు ఆ గుణమే లేనప్పుడు మరి ఆయన ప్రేరేపించకపోతే ఎవరు ప్రేరేపిస్తున్నారు? అయితే ఇవన్నీ మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు మనల్ని ప్రేరేపిస్తున్నాయి. ఆ త్రిగుణాల ప్రభావంలో ఉన్నటువంటి మనసు మనల్ని ప్రేరేపిస్తుంది. అంటే ఇక్కడ భగవంతుడు మనం ఎక్కడ కూడా ఎటువంటి విషయం ప్రేరేపించడు. ఎందుకంటే భగవంతుడికి అసలు చెడు చేయమని కానీ చెడు గురించి ఆలోచించుకొని ఎప్పుడు చెప్పడు. ఎందుకంటే అసలు ఆయన ఇందులో అసలు లేదు అసలు. మరి ఆయన అలాంటి వ్యక్తి కాదు. ఆయన అంశమైన ఈ సచ్చిదానంద స్వరూపం ఇది కూడా అలాంటి మెటీరియల్ కాదు. ఇది దాంట్లో కూడా అలాంటి చెడు వైపు, మోసం వైపు వెళ్ళని అసలు లేదు. మరి చెడు వైపు, మోసం వైపు వెళ్ళనటువంటి ఆత్మ మరి ఎందుకు ఈ జీవుడు ఎందుకు ఇట్లా పరిగిస్తున్నారు? ఎందుకంటే త్రిగుణాలు లాగుతున్నాయి అని. అందుకనే మనం 3వ అధ్యాయంలో అర్జునుడు అడిగినప్పుడు ప్రశ్న ఏమని అడిగాడు? ఎందుకు ఒక బలవంతంగా ఒక జీవుడికి ఇది తెలిసి కూడా, ఇది పాపం తెలిసి కూడా ఎందుకు దాంట్లో నిస్సందేహంగా పోయి అక్కడ నిర్నీకుడు అవుతున్నాడు దాంట్లో? ఇది రజోగుణంతో ఉంచినటువంటి క్రోధము, కామము, దీని వల్లనే జీవుడు బలవంతంగా లాగబడుతున్నాడని చెప్తున్నాడు. అంటే సో సచిదానంద స్వరూపమైనటువంటి భగవంతుడికి అసలు ఇలాంటి ఆలోచనలు లేవు. సచిదానంద స్వరూపమైనటువంటి జీవుడికి అలాంటి ఆలోచనలు లేవు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి ఇవన్నీ? సో ఇది మనం దయచేసి ఆలోచించుకోవాలి. సో యజమాని సుఖాలు, సేవకుడి సుఖాలు, యజమాని సుఖాలు కొంచెం అతీతంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి భగవంతుడు ఎవరికి పక్షపాతి కాదు. జీవుడు కర్మలకు కారణం, తనే కారణం అన్నమాట. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అవబోధం చేసుకున్న వారు భగవంతుని ఎప్పుడు తప్పుపట్టరు. ఈ పరిస్థితి తామే కారణం అని స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించామని అర్థం చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు కర్మబంధం నుంచి వాళ్ళు విముక్తులు అవుతారు అన్నమాట. కృష్ణ చైతన్యంలో ఉన్నవాళ్ళు కర్మ ప్రభావానికి లోను కాదు. ఎందుకంటే కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తులు కృష్ణుడికి అనుగుణంగా వాళ్ళ జీవితాలను మలుచుకుంటారు అన్నమాట.
కృష్ణుడు కోరుకున్నట్టుగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారు కాబట్టి ఇంకెక్కడ కర్మ అంటారు. అందుకే వాళ్ళ కర్మ ప్రభావం లోను కాదు. మరి కృష్ణుడు ఎగ్జాక్ట్ చెప్పినట్టుగా మనకు వ్యవహరిస్తే మనకి కర్మ అంటారు. ఎవరైతే అది అవగతం చేసుకోలేరో వాళ్ళు కర్మ ప్రభావాలకు లోనైపోతారు. కాబట్టి జీవుడి యొక్క జీవితం అతని కర్మ ఆధారంగా జీవిస్తాడు. బట్ భక్తుడి యొక్క జీవితం కృష్ణుడు ఆధారంగా జీవిస్తాడు. కృష్ణుడి యొక్క ఆజ్ఞల మేరకు తన జీవితం ఉంటుంది. సో కృష్ణుడు ఆజ్ఞల మేరకు జీవితం ఉన్నవాడు కృష్ణుడే ఆయన కర్మలు చూసుకుంటాడు. కృష్ణుడే ఆయన కృష్ణుడు వాళ్ళకి ఏమిచ్చినా సరే, కష్టాలు ఇవ్వచ్చు, సుఖాలు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ కృష్ణుడు అలా ఇచ్చాడు అని అంటే, వాళ్ళకి కష్టాలు ఇచ్చాడంటే అతను వాళ్ళని త్వరగా దగ్గర తెచ్చుకోవాలని కృష్ణుడు యొక్క తాపత్రయం. అలాగే ఆ భక్తుడు కూడా ఏమనుకుంటాడంటే, కృష్ణుడు ఆయన కలుసుకోమని నాకు ఇలాంటి పరిస్థితులను పెట్టాడు అనమాట అని తను కూడా తను రెండు అనుకుంటాడు. ఒకటి నా కర్మ వల్ల నేను ఇలా అనుభవిస్తున్నానేమో అనుకుంటాడు, లేదా కృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల నాకు ఇలాంటి కష్టాలు రావడం నాకు మేలు చేసింది, నన్ను కృష్ణుడికి ఇంకా దగ్గర చేస్తుంది, కృష్ణుడిని ఎప్పుడు తలుచుకునేలాగా నన్ను చేస్తుంది అనేటువంటి ఆ భావంలో అతను ఎప్పుడు భగవంతుడు కృతజ్ఞత భావంతో ఉంటాడే కానీ భగవంతుని ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా నిందించడం అనమాట, లేదా తప్పు పట్టడం ఎప్పుడు కూడా. ఇలా క్లాస్ లో పాయింట్ మిస్ చేసింది, బట్ తర్వాత లొకేషన్ లో పెట్టాం అనమాట. ఎవరి జీవితాలు శాస్త్ర అనుసారంగా ఉంటాడో వాళ్ళకి ఎప్పుడు కూడా కర్మలు అంటారు. ఎవరి జీవితాలు రాగద్వేషాల్లో ఇదవుతాయో వాళ్ళ కర్మలకు లోనైపోతారు. జంతువులు రాగద్వేషాలకి బలైపోతాయి. ఇష్టమైతే చేస్తాయి, ఇష్టం కాకపోతే వదిలేస్తాయి. మనిషి కూడా అదే లెవెల్లో ప్రవర్తించాడు అనుకోండి, తన కర్మలో ఇరుక్కుంటాడు. ఉదాహరణకి ఎందుకు ఈ కార్యం చేస్తున్నావు, ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే శాస్త్రాలు చెప్పే కాబట్టి నేను చేస్తున్నాను అన్నది అది కర్మ అంటది. అతనికి ఇష్టం లేకుండా సరే శాస్త్రాలు చెప్పే కదా అందుకని చేస్తున్నాను, అది కర్మ అంటది. ఎందుకు ఈ కార్యం చేయట్లేదు, శాస్త్రాలు చెప్పారు ఇది చేయొద్దని చెప్పారు, నాకైతే ఇష్టమే చేయాలని, కానీ శాస్త్రాలు చేయొద్దంటున్నాయి. అంటే చేయొద్దు అంటున్నాయి కాబట్టి చేయాలంటే నిజంగా మన స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకుంటాం అనమాట. అక్కడ శాస్త్రాలు నన్నేమో తిరునాలు లాగేస్తున్నాయి, నన్ను అది చెయ్యి అది చెయ్యి అది చెయ్యని, బట్ శాస్త్రాలు ఒప్పుకుంటున్నాయి. అంటే స్వతహాగా మనం రాగానికి బలయ్యి మనం వెళ్ళిపోవాల్సింది లేదు, నా స్వతంత్రాన్ని, నా జీవుడుగా ఆత్మగా నా స్వతంత్రం ఏదైతే ఉందో, ఏదో స్వతంత్రం ఏంటి, ఆ శాస్త్రాన్ని ఫాలో అవ్వాలన్నటువంటి ఆ నియమానికి నేను కట్టుబడ్డం అనేది నిజంగా నా స్వతంత్రాన్ని నేను ఉపయోగించుకున్నట్టు అనమాట. కానీ అదే కానీ మనం వచ్చేసి నువ్వు ఎందుకు ఈ పని చేసావంటే నాకు నచ్చింది కాబట్టి నేను చేశాను అనుకుంది. అంటే మనం యాక్చువల్గా మన స్వతంత్రం కాదు, మనం బానిసలు అయిపోయాం అనమాట. త్రిగుణాలకు మనం బానిసలు అయిపోయాం. అది లాగింది, అందుకే నాకు ఇష్టం కలిగింది కాబట్టి నాకు నేను చేశాను, కానీ అదే శాస్త్రాలకు విరుద్ధంగా ఉంది. ఓకే, అంటే తను యాక్చువల్గా మనం అనుకుంటామంటే జనరల్ గా నాకు నచ్చింది నేను చేయడం స్వతంత్రం అనుకుంటున్నాం. యాక్చువల్గా మనకు నచ్చింది మనం చేయలే. అక్కడ మనము మన పాత వాసనలు గుణ ప్రభావాలు మనం లాగినాయి కాబట్టి మనం చేసాము. యాక్చువల్గా అది జీవుడు ఇష్టం కదా, యాక్చువల్గా అది ఇంద్రియాలకు ఇష్టం, మనసుకి ఇష్టం, త్రిగుణాలకు ఇష్టం. అది అదేమనుకుంటాను మనం స్వతంత్రం అనుకుంటాం. అలాగే నువ్వు ఎందుకు ఇది చేయలేదు అని అడిగావు అనుకోండి, నాకు ఇష్టం లేదుకి నేను చేయలేదు అన్నాను అంటే అతనికి త్రిగుణాలు అక్కడ అది యాక్చువల్గా చాలా మేలు జరిగేది, కానీ అది నాకు ఇష్టం లేదు అందుకని నేను చేయలేదు. అది కూడా త్రిగుణాలకు లోబడింది. శాస్త్రాలకు లోబడి మనం పనిచేసినప్పుడు భౌతిక ప్రపంచంలో వ్యక్తులు ఏమంటారంటే మీరు ఏది మరి బానిస బతులు బతుకున్నారు, ఏంది ఇవి తినకుండా అవి తినకుండా అలా ఉండకుండా మాలాగా స్వతంత్రంగా సినిమాలు పోకుండా మాలా స్వతంత్ర టీ కాఫీలు తాగకుండా మీరేం మరి ఇంత బానిస బతులు అయిపోయింది, ఎవరో ఒకటి చెప్పాడని ఏదో ఒకటి చేశారని ఎవరో అవన్నారని మరి ఇంత దారుణంగా బతుకున్నారు ఏంది మీరు. కానీ యాక్చువల్గా మనం ఇక్కడ ఫాలో అయ్యేదంతా కూడా శాస్త్రానికి అనుకూలంగా ఫాలో అవుతుంది. అంటే మనకు లోపల లాగుతున్నాయి అన్ని కూడా త్రిగుణాల ప్రభావంలో ఇంద్రియాలు వచ్చి మనల్ని ఇవి అవి తినరు, ఇవి తాగు, ఇట్లా వెళ్ళు, ఇక్కడికి వెళ్ళి నువ్వు అనుభవించాలి లాగుతున్నాయి. లేదు నేను ఇలాగ నేను చేసి నేను ఇలాంటి కర్మలు ఇరుక్కున్నాను, ఇప్పటికైనా సరే నేను ఈ శాస్త్రాల్లో ఉన్న విధంగా శాస్త్రంలో అది చేయమంటే నేను చేస్తాను, అది చేయదని నేను చేయనంటే మనం నిజంగా మన జీవుడైన అసలైన స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకుంటున్నట్టు. ఇప్పుడు దాకా మన స్వతంత్రం ఉపయోగించుకోవాలా, మనం మన నాలుగు ఎట్లా లాగితే అట్లా వెళ్ళిపోయాం.
మన కళ్ళు ఎట్లా లాగి అట్లా వెళ్ళిపోయినాం. యాక్చువల్గా అక్కడ ఉన్న ఇంద్రియాలకు బానిసలు అయిపోయి ఉన్నాం. కానీ భౌతిక ప్రపంచానికి ఇంద్రియాలు లాగింది వాళ్ళు అనుకుంటున్నారు అది ఎంత స్వతంత్రంగా వాళ్ళు సినిమాకి వెళ్తారు, స్వతంత్రంగా వాళ్ళు ఏ హోటల్కి వెళ్తున్నారు, ఎంత స్వతంత్రంగా హాయిగా వాళ్ళు కార్లు తిరుగుతున్నారు అనిపిస్తుంది. కానీ అసలైన స్వతంత్రానికి అసలైన బానిసత్వానికి చాలా తేడా ఉంది. అసలైన స్వతంత్రం అంటే శాస్త్రాలు చెప్పినట్టుగా ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే, శాస్త్రాలకి ఆచార్యుల యొక్క మాటలకి విలువ కట్టి దాన్ని అధికంగా ఫాలో అవడం అనేది మన స్వతంత్రం. అంటే నిజమైన నా విల్ పవర్ అనమాట. నా విల్ పవర్ ఉపయోగించడం అంటే అదే. ఎన్ని చెడు ఆలోచన వచ్చినా సరే, ఎన్ని చెడు ఆకర్షణ వచ్చినా సరే, నేను ఇట్లాగే వెళ్దాం అంటే నా పూర్తి స్వతంత్రాన్ని నేను ఉపయోగించుకున్నట్టు. యాక్చువల్లీ నాకున్నట్టు జీవుడుగా నాకు ఇచ్చిన భగవంతుని స్వతంత్రాన్ని నేను పూర్తిగా ఆ దారిలో వెళ్ళడానికి నేను ఉపయోగించుకున్నాను ఆ స్వతంత్రాన్ని. కానీ లేదు నాకు అనిపించింది నేను తినేసాను, నాకు అనిపించింది నేను చూస్తున్నాను, నాకు అనిపించింది నేను అనుభవిస్తున్నాను అనిపించింది అనుకోండి. అది యాక్చువల్గా చెప్పాలంటే మనం ఆల్రెడీ బానిసత్వం అయిపోయినాం. కోసం మీకు క్లియర్ అయింది అనుకుంటాను ఈ విషయంలో. కాబట్టి ఈ శ్లోకం నుంచి మనం ఏం నేర్చుకోగలిగాము అంటే, ఒకటి, మన కష్టాలకు కృష్ణుడికి ఎటువంటి సంబంధం లేదు. మన కష్టాలకు మనమే బాధ్యత వహించాలి. మనం ఇప్పుడు శాస్త్రానుసారం ఎలా వ్యవహరిస్తే నేను సంసారం నుండి బయటపడగలం అని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు శాస్త్రానుసారం ఎలా వ్యవహరిస్తే మనం సంసారం నుండి బయటపడగలం అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు నా కష్టాలు నేనే కదా బాధ్యత. కాబట్టి ఆ కష్టాల నుంచి బయటపడాలంటే, ఆ సంసారం నుంచి బయటపడాలంటే శాస్త్రానుసారం ఎలా వ్యవహరించాలి మనం ఇప్పుడు. నెక్స్ట్ పాయింట్, కృష్ణుడు ఏమి ఆశించడం లేదు కావున అతను బదులు కావట్లేదు. ఇక్కడ ఏమి ఆశించకుండా ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఏమి ఆశించకుండా చేస్తున్నాడు కాబట్టి అతనికి ఎటువంటి బదులు కావట్లేదు ఇక్కడ. కాబట్టి నేను కూడా ఇలానే వ్యవహరించడం ద్వారా బదులు కాను. నేను కూడా భగవంతుడిలాగే ఏవి ఆశించకుండా నేను అన్ని కార్యాలు ఇక్కడ చేయాలి నిష్కామకంగా. అర్జునుడు కూడా ఇలానే చేయాలని కృష్ణుడు ఆశిస్తున్నాడు. యుద్ధరంగంలో ఉండే అర్జునుడు ఏమంటున్నాడు, వాళ్ళంతా నా బంధువులు, వాళ్ళు చేసిన నాకు పాపం అంటుకుంటుంది, వాళ్ళు చెప్తే నాకేమన్నా వస్తుంది అని ఫలితాన్ని ఆశించి చేస్తాడు. కాబట్టి తన ఇప్పుడు బంధకాలను ఇరుక్కుంటాడని కృష్ణుడు యొక్క భయం ఇప్పుడు. అందుకే 2 మాటలు తిడుతున్నాడు అక్కడ. తిప్పి అసలు నీళ్ళు ఈ కల్మషం ఎలా చేయలే, నీలో అసలు నువ్వు ఒక ఆరుడివైనా, ఒక నపుంసుడిలాగా నువ్వు పనిచేస్తున్నావే, అసలు అలా మాట్లాడుతున్నావే, ఇంత కఠినమైన వ్యవహారం అంటే తను ఏమనుకున్నాడు, నేను ఉత్తమ ధర్మాన్ని పాటిస్తాను అనుకుంటున్నాడు అర్జునుడు. కానీ యాక్చువల్గా ఎక్కడికి పోతున్నాడు, ఫలితాన్ని ఆశించి తన కార్యక్రమంలో లోపలికి వెళ్ళడమైనా లేదా కార్యక్రమాన్ని విరమించుకోవడమైనా సరే 2 బంధకారకం అయిపోతాయి. ఫలితాన్ని ఆశించి కర్మం చేసినా కర్మం చేయకపోయినా 2 బంధకారకమే. అర్జునుడి విషయంలో ఫలితాన్ని ఆశించి అతను కానీ యుద్ధం చేశాడు అనుకోండి, పుణ్యకర్మ వస్తుంది. ఫలితాన్ని ఆశించి యుద్ధం నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, పాపకర్మ వస్తుంది. మొత్తానికి బంధకాలు ఇరుక్కుంటాడు. కృష్ణుడికి ఏమంటున్నాడు ఇప్పుడు, నువ్వు ఫలితం గురించి పక్కన పెట్టు, నువ్వు అనుకున్నట్టు నీ వ్యవహారం ఏదైతే ఉందో, నీ కర్తవ్యం ఏదైతే ఉందో, క్షత్రియుడుగా నువ్వు ముందది నువ్వు చేయి. దీనివల్ల నీకు ఏమవుతుంది అంటే నువ్వు కర్మలో ఇరుక్కో నువ్వు అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు అర్జునుడికి, మరి నువ్వు భక్తుడు కాబట్టి నువ్వు ఇవన్నీ బ్రహ్మాండంగా చేయగలుగుతున్నావు, అసలు ఏ ఫలితాన్ని ఆశించకుండా, నువ్వు ఎవరి నుంచి ఎటువంటి ఆనందాన్ని నువ్వు పొందకుండా కూడా, అది నువ్వు దేవుడు కాబట్టి, నువ్వు దేవాదేవుడు కాబట్టి నువ్వు చేయగలవు. మరి నేనైతే మనిషిని, మరి నేను అలా ఉండగలనా? ఫలితాన్ని ఆశించకుండా నేను చేయగలనా? కొన్ని ఇంతకుముందు ఎవరైనా ఉన్నారా అట్లాగా ఫలితాన్ని ఆశించుకునే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అది 4వ అధ్యాయం 15వ శ్లోకం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షిభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షిభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం.
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వతరం కృతం. పాము పూర్వకాలంలో ముక్త జీవులందరూ నా దివ్య స్వభావం గూర్చిన ఈ అవగాహనతోనే కర్మను వర్ణించారు. అందుకే వారు అడుగుజాడలో నడుస్తూ నువ్వు నీ కర్మ నిర్వహించవలసింది. మన అర్జునుడికి వచ్చిన ప్రశ్న ఏంటి ఇక్కడ? నువ్వు భగవుడు కాబట్టి నువ్వు వీటికంటే అతీతంగా నువ్వు వచ్చి నీ సేవలో లేదా నీ బాధ్యతలు నిర్వర్తించావు, నీకు సాధ్యమైంది. మరి మనిషిగా నా వల్ల అవుతుందా? ఇంతకుముందు ఎవరైనా ఈ విధంగా నిష్కామకంగా ఎవరైనా చేశారా? వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు నిర్వర్తించారా? అలా నిర్వర్తించి వాళ్ళ బంధకంలో ఇరుక్కోకుండా కామ్యకర్మల్లోకి కర్మ ప్రభావాలకు లోను కాకుండా వాళ్ళు బయటపడ్డారా అని అర్జునుడు బహుశా ఈ ప్రశ్న వేసిన దానికి పూర్వకాలంలో ముక్తి జీవులందరూ నా దివ్య స్వభావాన్ని గూర్చిన ఈ అవగాహనతోనే భగవంతుడే బాధ్యతతో ఏమీ ఆశించకుండా తన లీలల్ని ఇక్కడ అద్భుతంగా ఆయన వ్యవహరించాడే. అదే విధంగా మేము కూడా ఏమీ ఆశించకుండా మేము మా యొక్క బాధ్యతను నిర్వర్తిస్తే మేము కూడా ముక్తులవుతాం కదా అని చెప్పేసి ఆ దివ్య జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. భగవంతుడిని క్షుణ్ణంగా వాళ్ళు అవగాహన చేసుకున్నారు. భగవంతుడి యొక్క తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. భగవంతుడు ఏ విధంగా అక్కడ వ్యవహరించాడో అన్ని వాళ్ళు గమనించినప్పుడు సో వాళ్ళు కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు కూడా. కాబట్టి కృష్ణుడు ఏమన్నాడు, నువ్వు కూడా అదే అడుగు జాడల్లో నువ్వు కూడా ఇప్పుడు అలాగే చెయ్యి, అలాగే నువ్వు కూడా వ్యవహరించు, నువ్వు కూడా కర్మబంధం నుంచి బయటపడతావు. ఉదాహరణకి జనక మహారాజు వీళ్ళందరూ కూడా రాజులు ఎంతో మంది వాళ్ళు కూడా వాళ్ళ బంధువులతో పోట్లాడారు, ఆపోజిట్ గా వాళ్ళ స్నేహితులతో పోరాడారు. ఎన్నో ఒకసారి ఈ రోజు మనకి స్నేహితులు ఉన్న రాజు రేపు శత్రువు అవ్వచ్చు. ఆ రాజుతో పోరాడడం కష్టంగా ఉంటుందేమో, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా యుద్ధం నుంచి బయటకు వెళ్ళాల వాళ్ళు, లేదా వాళ్ళ కర్మ వాళ్ళ యొక్క బాధ్యతను విస్మరించి ఏదో ఫలితం కోసం బాధ్యత విస్మరించి వాళ్ళు బయటకు వెళ్ళలేదు. వాళ్ళు ఎట్లాగైతే కర్మను వదిలిస్తూ వాళ్ళు ముక్తి పొందారో నువ్వు కూడా నీ కర్మల్ని నువ్వు చేసుకుంటూ నువ్వు బయటపడంటున్నావు. నువ్వు వేసుకున్న లెక్క ఏదైతే ఉందో, ఏది కర్మల నుంచి దాటి అంటే ఎటువంటి కర్మ చేయకుండా వెళ్తే మన కర్మలు ఇరుక్కోమని నువ్వు వేసుకున్న లెక్కలు పెద్ద తప్పది. గతంలో పూర్వీకులందరూ కూడా ఇదే భావంతో ఫలితాన్ని ఆశించకుండా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించడం వల్లనే వాళ్ళు బయటపడ్డారు. నువ్వు చేయాల్సింది కూడా అదే. అంతేగాని యుద్ధం నుంచి వెళ్ళిపోవడం వల్ల నువ్వు కర్మల నుంచి బయటపడవు. నీ బాధ్యతను నిర్వర్తిస్తూ ఏ ఫలితాన్ని ఆశించుకుని నువ్వు చేసి నువ్వు కర్మ నుంచి బయటపడతావు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో పూర్వం వివాస్వానుడు లాంటి ఎంతో మంది ముక్తి కోసం పరితపించిన వారు భగవంతుడి జ్ఞానం పొంది నిష్కామ కర్మను నిర్వర్తించారు. ఎస్, వివాస్వాడు లాంటి వాళ్ళు కూడా సూర్యుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు అని ఆయన రోజు తన బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? లేదా పలానా ప్రజల నుంచి నాకు ఇవి వస్తాయి కాబట్టి తద్వారా నేను ఆనందం పొందాను కాబట్టి అని రోజు ఆయన వచ్చి ఉదయం సాయంత్రం మొత్తం అసలు జీవనం అంటే ఈ ప్రపంచంలో ఈ మండలాల్లో భూమండలాల్లో జీవం ఉందంటే సూర్యుడు వల్ల. ఆయన వివాస్వానుడు కూడా ఏం చేశాడు? కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకో, ఏ విధంగా కృష్ణుడు కూడా ఏమి ఆశించకుండా వచ్చి ఇక్కడ తన బాధ్యతల్ని చేశాడు. ఇవాళ సూర్యుడు కూడా అదే పని చేస్తాడు. ఆ తర్వాత స్వయంభూమను కూడా అదే చేస్తున్నాడు, ఇక్ష్వాకు అదే చేస్తాడు, రామచంద్రుడు అదే చేస్తున్నాడు, రాజులందరూ అదే చేస్తున్నారు, ఋషులు మునులు ఆచార్యులు అందరూ అదే చేస్తున్నారు. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా వాళ్ళు అందరికి సేవలు చేస్తున్నారు. సో కర్మను నిష్కామకంగా నిర్వర్తించాలి తప్ప కర్మను చేయడం మానరాదు. నిష్కామకంగా చేసి మనం కర్మ నుంచి బయటపడతాం, కానీ అసలు కర్మ చేయకుండా ఉంటే కర్మ నుంచి బయటపడము. ఎందుకంటే
నిష్కామకంగా చేస్తే మాత్రమే మనలో ఉన్న గుణ ప్రభావాలు తగ్గిపోతాయి, మనలో ఉన్నటువంటి అలిషడ్ వర్గాలు శుద్ధమవుతాయి. మన హృదయం శుద్ధ అయ్యేది ఎప్పుడంటే నిష్కామకంగా మనం ఇక్కడ బాధ్యతతో వ్యవహరించినప్పుడు మాత్రమే హృదయంలో ఉన్నటువంటి అలిషడ్ వర్గాలు దూరం అవుతాయి. అప్పుడే మనం జ్ఞానం వైపు మనం నడవగలుగుతాం. అప్పుడే మనం ముక్తికి కావాల్సిన ఆలోచనలు వస్తాయన్నమాట. ఎందుకంటే హృదయం శుద్ధపడిన తర్వాతే జ్ఞానానికి అర్థం వస్తుంది. కానీ నిష్కామ కర్మ వల్లనే జరుగుతుంది అంట. నిష్కామ కర్మ వల్లనే జ్ఞానం వైపు మనం వెళ్ళగలుగుతాం. అడిగిన 2 రకాల జనాలు ఉంటారు ఇక్కడ, 2 రకాల వ్యక్తులు ఉంటారు ఇక్కడ. ఒకరు హృదయం శుద్ధి అయిన వారు ఉన్నారు, హృదయం శుద్ధి కాని వారు ఉన్నారు. హృదయం శుద్ధి అయిన వారు చాలా వాళ్ళు మనం చెప్పాలంటే జీవన్ముక్తులు అని చెప్పచ్చు. హృదయ శుద్ధి కాని వారే ఎక్కువ ఉంటారు. 98-99% మంది హృదయ శుద్ధి కాని వాళ్ళు. కానీ హృదయం శుద్ధి కాకపోయినా ఇద్దరికి కృష్ణ చైతన్యం మేలు చేస్తుంది. కృష్ణ చైతన్యం ఎలా మేలు చేస్తుంది? హృదయం శుద్ధి కాని వాళ్ళకి క్రమంగా శుద్ధి జరుగుతుంది కృష్ణ చైతన్యం ఫాలో అవడం వల్ల. అలాగే ముందే హృదయ శుద్ధి అయిన వాళ్ళు మిగిలిన వారికి ఆదర్శంగా ఉంటారు. మిగిలిన వాళ్ళకి హృదయ శుద్ధి అయిన వాళ్ళు ఏం చేస్తారు? మిగిలిన వాళ్ళకు కూడా నేను ఎలా హృదయ శుద్ధి చేస్తున్నానంటే, నేను నిష్కామకంగా ఈ బాధ్యత నిర్వర్తించాను కాబట్టి నా హృదయ శుద్ధి అయింది, కాబట్టి మీరు కూడా ఈ విధంగా అనుసరించాలని చెప్పేసి వాళ్ళకు ఒక రోల్ మోడల్ గా, ఒక ఎగ్జాంపుల్ గా, ఒక ఉదాహరణగా ఇతను తన కార్యక్రమాలు నిర్వర్తిస్తాడు అన్నమాట. కాబట్టి కృష్ణ చైతన్యం అవగాహన లేక ప్రారంభకులు విరామం తీసుకొని బాధ్యత విస్మరిస్తారు. సాధారణంగా కృష్ణ చైతన్యంలోకి వచ్చినప్పుడు వెంటనే జనరల్ గా వచ్చే ఫీలింగ్ ఏంటంటే, నాకు తత్వం అర్థమైపోయింది, ఇప్పుడు నేను కుటుంబాన్ని వదిలేయాలి, ఉద్యోగాలు వదిలేసేయాలి, వ్యాపారాలు వదిలేసేయాలి, అన్ని వదిలేసేయాలి, వెళ్ళి ప్రశాంతంగా ఒక దగ్గర పోయి నేను హ్యాపీగా ఇంకా 64 మాలు 115 మాలు నేను జపం చేస్తాను. అయితే పూర్తిగా నేను భగవద్గీత భాగవతంలో పోయి నేను పూర్తిగా నిమగ్నం అయిపోతాను. 24 గంటలు కృష్ణ గురించి తెలుసుకుంటూ నా జీవితాన్ని పూర్తిగా సార్థకం చేసుకుంటాను అని ఒకసారి ప్రారంభకులు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఫస్ట్ బాధ్యతలను విస్మరించి పరిగిస్తారు అన్నమాట. కానీ అదే పెద్ద తప్పు అన్నమాట. ఎందుకంటే హృదయం శుద్ధి కాకుండా మనం బాధ్యతలు విస్మరించినప్పుడు మనం నిరంతరంగా జపం మీద మన మనసు పోదు, లేదా నిరంతరంగా భగవద్గీత భాగవతంలోని నిగూఢటువంటి తత్వాల్ని, సత్యాన్ని మనం అర్థం చేసుకోలేం. అది హృదయం శుద్ధి అయిన వాళ్ళు మాత్రమే వాటిని పూర్తిగా అవగతించగలుగుతారు. మనసు స్థిరమైపోద్ది అన్నమాట. కానీ ప్రారంభకులు ఏం చేస్తారు అంటే, వచ్చినప్పుడు ఇదంతా పెద్ద మాయ, ఇదంతా వీళ్ళందరితో చేరితే ఏదో మాటలు వస్తుంటాయి, భక్తులతో చేరితే ఏదో మాటలు వస్తుంటాయి, అనవసరంగా వీళ్ళందరి మధ్యలో ఉంటే వాళ్ళు మాట అంటే మనం మాట, ఈ అవమానం భరించలేము, ఎందుకు మన ఇంట్లోనే మనం చేసుకుంటాము, లేకపోతే లేదు అసలు ఇదంతా అవుతుంది, నేను బృందాలు వెళ్ళిపోతాను, మాయాపూర్ వెళ్ళిపోతాను, లేదా హిమాలయాలకు వెళ్ళిపోతాను. ఇదంతా ఏంటంటే హృదయం శుద్ధి కాకుండా మనం కానీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఎందుకంటే హృదయం శుద్ధి అయిన వాళ్ళు మాత్రమే స్థిరంగా ఒక చోటు ఉండగలుగుతారు. స్థిరంగా ఆలోచనలన్నీ కూడా ఒకవైపు ఫోకస్ చేయగలుగుతారు. ఆ హృదయ శుద్ధి కాకుండా కానీ ప్రారంభంలోనే మనం కానీ ఈ పనులు చేసామనుకోండి, మనం ఎటు కాకుండా మనం గందరగోళం పడిపోతాం అనుకో. ఇప్పుడు అర్జునుడు కూడా బాధ్యతలు విస్మరిస్తున్నాను అని అంటే, అందుకే కృష్ణుడు ససేమేర ఒప్పుకోలే, వెళ్ళిపోతాను నేను, నాకు దీనికంటే నేను హ్యాపీగా కూర్చొని నేను ధ్యానంలో కూర్చుంటే మేలు కదా, నేను సన్యాసం తీసుకుంటే మేలు కదా, అంతకంటే ఉంటున్న జీవితం ఇంకేముంది. అప్పుడప్పుడు మీరు బ్రాహ్మణుడు పొగుడుతారు కదా, బ్రాహ్మణంగా కూర్చుంటారు, బ్రాహ్మణంగా జనంలో ఉంటారని మీరు పొగుడతారు కదా, నేను ఆ పనే కదా నేను చేయబోతున్నాను, మంచి పనే కదా నేను చేయబోయేది, ఇప్పుడు దానివల్ల ఎవరికి నష్టం లేదు కదా అని అర్జునుడు అనుకున్నప్పుడు కృష్ణుడు ఒప్పుకోవాల, నీకు అర్థం కావట్లేదు, నువ్వు నీలో హృదయ శుద్ధి కాలేదు, ఇంకా నీలో ఆ క్షత్రియ స్వభావం బలంగా ఉంది, ఆ రజోగుణం బలంగా ఉంది, ఆ రజోగుణంలో ఉన్నటువంటి ఆ వేడిని తగ్గించాలని నువ్వు రెట్టింపు యుద్ధం చేస్తే లోపల ఉన్న ఆ వేడి తగ్గుతుంది, లోపల ఉన్న ఉత్సాహం తగ్గుతుంది. అంటే రజోగుణం ఏదో ఒకటి సాధించాలా, ఎవరినో ఒకటి చేయాలి, పోరాటం చేయాలంటే అలాంటి భావాలు ఉంటాయి అన్నమాట.
అలాంటి భావాల్లో సడన్ గా అన్ని ఆపేసిపోయి అడుగు కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది? నిజంగా మనసు ఫోకస్ అవ్వగలుగుతుంది? నిజంగా అతను తన సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాడా? పోనీ దానివల్ల ప్రపంచానికి అది మేలుతుంటే అతను యుద్ధం వదిలి రావడం వల్ల ఇప్పుడున్న రాజులు అధర్ములుగా ఉన్నారో వాళ్ళందరూ రేపు ప్రపంచాన్ని ఇంకా అధ్వానం చేస్తారు. అందుకే కృష్ణుడు అసలు ఒప్పుకోవడానికి లేదు అని, అందుకే ఇప్పుడు భగవద్గీత చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది కృష్ణుడు. పూర్వులు అందరూ కూడా ఈ విధంగా నడుచుకున్నారు. దయచేసి నువ్వు కొంచెం ఫలితాన్ని పక్కన పెట్టు, క్షత్రుడిగా నీ ధర్మాన్ని నిర్వర్తించని చెప్తున్నావు అన్నమాట. కొంతమంది బాధ్యతను విస్మరిస్తారనమాట. విస్మరించిపోయి ఉదయం కూర్చుంటారు దగ్గర పోయి. ఎందుకంటే చూపించుకోవడానికి ప్రపంచం. చూసావా నేను ఎంత పెద్ద జ్ఞానినో, నేను ఎంత పెద్ద యోగినో, నేను చూసావా మంటలోనే కూర్చోన్నాను, నేను అంటే నీళ్ళలో నడుస్తున్నాను, నీళ్ళ మీద నేను నడుస్తున్నాను, నేను ఊపిరి లేకుండా ఊపిరి ఆడకుండా నేను కొన్ని గంటలు ఉండగలుగుతున్నాను. ఇవన్నీ చీప్ ట్రిక్స్ అనమాట. ఇవన్నీ ప్రపంచానికి అంటే మనం నిరూపించుకోవడానికి. చూసావా నేను హిమాలయకి వెళ్ళి ఇంత పెద్ద విద్య నేర్చుకున్నాను. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ప్రభుపాద్ వారు ఈ యోగుల గురించి షో ఆఫ్ చూపించుకోవడానికి ఎవరైతే వెళ్ళి కొన్ని సాధనలు చేస్తుంటారో, ఒక ఊర్లో జరిగిందంట. ప్రభుపాద్ కథ చెప్తారు. ఒక ఊర్లో ఒక వ్యక్తి, ఒక యోగి వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడంటే, నేను ఈ నీళ్ళల్లో, ఈ కోనేరులో, అది చెరువులో నేను నీళ్ళ మీద నడవగలను అని చెప్పాడు. ఊరో అందరూ ఆశ్చర్యపోయేసి అప్పుడు ఎట్లా నడుస్తాడు అసలు నీళ్ళలో, ఏంటి కథ అసలు అని చెప్పేసి ఊరోళ్ళందరూ అక్కడ గుమ్ముగూడి అసలు ఎట్లా నడుస్తాడబ్బా అని అందరూ ఆత్రంగా వచ్చి చూస్తున్నారు అక్కడ. అలా ఇతను వచ్చి నడుచుకుంటూ వస్తాడు నీళ్ళలో. అట్లా నీళ్ళలో నడుచుకుంటూ వచ్చి ఈ గట్టు నుంచి ఆ గట్టుకు వచ్చాడు. అందరూ వాళ్ళ తప్పుడు తట్టారు. అబ్బా ఎంత గొప్ప విద్యను నేర్చుకున్నాడు, ఎంతకాలం పట్టింది నీకు అన్నాడు. నాకు కనీసం ఒక 15 నుంచి 20 సంవత్సరాలు పట్టింది ఈ విద్యను నేర్చుకోవడానికి. అప్పుడు పక్కనే ఇంకొక వ్యక్తి బోట్లో ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళాడు అనమాట. ఒక 5 రూపాయలు ఇచ్చి. 12 సంవత్సరాల విద్య ఎక్కడ, 15-20 సంవత్సరాల విద్య ఎక్కడ, 5 రూపాయలు ఇచ్చేసే పని ఏమైపోయింది అంటే జస్ట్ 2 నిమిషాలు 10 నిమిషాలు 5 రూపాయలు ఇచ్చేస్తే ఇది వెళ్ళిపోయేదానికి నేను జస్ట్ అది చూపించడానికి నేను 15-20 సంవత్సరాలు నేను అక్కడ విద్య చేస్తున్నాను. నీళ్ళ నడుస్తాను. దానివల్ల ఏంటి ఉపయోగం? దానివల్ల ఏంటి ప్రయోజనం? దానివల్ల జీవితం ఏం ఉద్ధరిస్తుంది? లేదా ఎవరి జీవితాలకు ఏం బాగుపడుతుంది? మనమే ఉంటాం మనకి, అంటే మనకి మ్యాజిక్లు ఎక్కువ కావాలన్నమాట. అసలు దానివల్ల ప్రయోజనం ఏంటి అది మనం తెలుసుకోము. అట్లాగే ఇప్పుడు అందరి భౌతిక ప్రపంచంలో మనం అంతా కూడా టీవీలు, సెల్ ఫోన్లు అవి దానివల్ల ఏం ప్రయోజనం? మనం ఎలాగైనా ఈ సెల్ ఫోన్ లేనప్పుడు, టీవీ లేనప్పుడు అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా కమ్యూనికేషన్ ఉండి, అందరూ బ్రహ్మాండంగా అర్థం చేసుకుని, ఒకరినొకరు అర్థం చేసుకొని అద్భుతంగా పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి. అంటే అక్కడ బెస్ట్ కమ్యూనికేషన్ ఉందే. ఇప్పుడు బెస్ట్ కమ్యూనికేషన్ ఉండి మన జీవితాలని గందరగోళం చేసుకుంటున్నాం. బెస్ట్ కమ్యూనికేషన్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఉంది బెస్ట్ కమ్యూనికేషన్? బెస్ట్ కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడే విధానం వల్ల ఎవరు నొప్పించుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి ఉండడం అంటే బెస్ట్ కమ్యూనికేషన్. ఇవి లేనప్పుడు అద్భుతంగా ఉంది. ఇప్పుడు గ్లోబల్ కమ్యూనికేషన్ అంతా ఒకటి అయిపోయింది, అంతా ఒక చిన్న గ్రామం లాగా అయిపోయింది అనుకున్నాం. కానీ ఒకరికొకరు సంబంధాలు ఏంటి? ప్రయోజనం ఏంటి? సెల్ ఫోన్ లో చేసి కమ్యూనికేషన్ పెరగాలి కదా, మామూలుగా అయితే పెరగాలి. అందరూ బాగున్నారు కదా, అందరూ ఒకరు అర్థం చేసుకొని హాయిగా ఉండాలి కదా. మరి ఎప్పుడు కమ్యూనికేషన్ బాగున్నాయి? ఇదే మాయ అన్నమాట. నాకు ఎట్లాగైతే నీటి మీద నడవగలని చెప్పిన అబ్బా అనుకున్నారు, ఇప్పుడు మనం అదే అబ్బా అనుకుంటున్నాం. అంతే సూపర్ గా చేశాడు అబ్బా, అసలు అద్భుతమైన క్రియేషన్. అందుకంటే అద్భుతంగా భగవంతుడు ఎంతో బ్రహ్మాండంగా ఈ క్రియేషన్ చేస్తున్నాడు, సృష్టి చేస్తున్నాడు. మనం దాన్ని చూసి దాన్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి మనం లేవు. కానీ దీనికి యాక్చువల్లీ పైసా ప్రయోజనం లేదు.
కానీ ఇప్పుడు మనం వాడుతున్నాం చూసారా, ఇప్పుడు ల్యాప్టాప్ ఇవన్నీ కూడా ఇది ప్రయోజనం అన్నమాట. రైట్ విషయాన్ని చెప్పడం కోసం ఇది కావాలి. అంతేగాని నార్మల్ గా అంటే పిచ్చాపాటి వేసుకొని లేకపోతే వాటి గురించి వీటి గురించి మాట్లాడుకుంటా ఉన్న మానవుల్లో ఉన్న కొంత టైంని కొద్దిగా ప్రయోజనం లేదు. సో కాబట్టి ఎక్కడ అర్జునుడు విస్మరిస్తాడు అని చెప్పేసి బాధ్యతని కృష్ణుడు ఇంత పెద్ద బహుళ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మంది ముందుగానే విస్మరించడం వల్ల అది కేవలం చూపించుకోవడమే తప్ప అతను ఎక్కువ కాలం ఆ సాధన చేయలేరు, హృదయ శుద్ధి కాకపోతే. కాబట్టి బాధ్యతలను విస్మరించడం కంటే కూడా కృష్ణుడి తృప్తి కోసం కార్యాన్ని నిర్వర్తించడం మేలు. మనకి అది తెలుసుకోవాలి. మనం కృష్ణుడి కోసం కార్యం నిర్వర్తిస్తే మనం పాపకర్మ నుంచి త్రిగుణాల నుంచి మనం బయటపడతాం. మనం అంతేగాని బాధ్యతను విస్మరిస్తే కర్మ నుంచి బయటపడడం, అది మనం అర్థం చేసుకోవాల్సింది. అందుకే ఇప్పుడు అర్జునుడు కూడా కృష్ణుడు చెప్పినట్టు యుద్ధం చేయమని కృష్ణుని తృప్తి పరుస్తూ ఆయన యుద్ధం చేసినట్లయితే అతను పాపం నుంచి బయటపడతాడు. ఇప్పుడు కేవలం బయటకు వెళ్ళడం, ఇద్దరు నుంచి బయటకు వెళ్ళడం ఏదో అర్జునుడు లాంటి వాడు కూర్చున్నాడు అబ్బా, అర్జునుడు యుద్ధాల్లో కూర్చున్నాడు. ఆ పేరు ఎవరికి ప్రయోజనం, ఎందుకు ప్రయోజనం అంటే పైగా నీ బాధ్యత విస్మరించినందుకు నీకు మళ్ళీ పాపకర్మలు ఎత్తుకుంటాం. కాబట్టి ఆ కృష్ణుడు అర్జునుడిని కృష్ణ చైతన్యం వివాసుడు పరంపరలు అనుసరించాలని ఆదేశిస్తాడు. నువ్వు కూడా వివాసుడు లాగా, సూర్యుడు లాగా నువ్వు కూడా ఏవి ఆశించకుండా బాధ్యతలు నిర్వర్తించాలి ఇదే పరంపరలో అని అర్జునుడికి ఆదేశిస్తున్నాడు అన్నమాట కృష్ణుడు. సూర్యుడు ఎప్పటి నుండో తన కర్తవ్యాన్ని నిష్కామంగా నిర్వర్తిస్తున్నారో అలాగనే గతంలో ఎంతో మంది కృష్ణుడు ఆదేశాలను పాటిస్తూ ముక్తి పొందారు. గతంలో ఎంతో మంది. అయితే ఇప్పుడు అర్జునుడికి ఒక ప్రశ్న రావచ్చు ఇక్కడ. నేను పూర్వీకులను అనుసరించే కదా క్షత్రియ విద్యను నేను నేర్చుకున్నాను. ద్రోణాచార్యుల దగ్గర నుంచి, ద్రోణాచార్యుల నుంచి అంతకుముందు వాళ్ళ దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నాడు, వాళ్ళ ముందు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాడు. చాలా సులభం కదా అదంతా. అది ఆల్రెడీ నేను నేర్చుకున్నాను కదా, పూర్వీకుల నుంచి ఇవన్నీ నేను నేర్చుకున్నాను కదా. నేను క్షత్రియుడిలో ఉన్న విలువ విద్యలన్నీ అలాగే నేను నేర్చుకుంది, మళ్ళీ కొత్తగా నేను నేర్చుకునేది ఏంది ఇప్పుడు అని ప్రశ్న వేయచ్చు. సూర్యవంశపు రాజు, ఆ రాజులందరూ అలాగే వచ్చారు. అదే క్రమంలో అంతకుముందు రాజులు ఇంకొక కొంతమంది నేర్పించారు, వాళ్ళ తర్వాత నేర్పించారు. కాబట్టి నేను పూర్వీకులు అనుసరించి క్షత్రియ విద్యలు నేర్చుకున్నాను. చాలా సులభం కదా. మరి అలాంటప్పుడు ఎందుకు దాన్ని మళ్ళీ కొత్తగా మీరు ఏదో కొత్త పాయింట్ చెప్తున్నట్టుగా ఎందుకు మీరు దాన్ని మళ్ళీ హైలైట్ చేస్తారు? పూర్వీకులు అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు. సో అని కృష్ణుడు అంటాడు 4వ అధ్యాయం 16వ శ్లోకంలో, నువ్వు విద్యను నేర్చుకున్నావు, ఆ విద్యని ఎలా నువ్వు అవలంబిస్తే నువ్వు కర్మలో ఇరుక్కోవో లేదా అది ఎలా దారిస్తుందో దానికి సంబంధించిన నాలెడ్జ్ నువ్వు తెలుసుకోవాలి. ఇంకా ఉదాహరణకి మనం బైక్ కొన్నాము, బండి కొన్నాము, తీసుకున్నాను అనుకున్నా, నాకు డ్రైవింగ్ వచ్చు కదా, నాకు తెలుసు స్టీరింగ్ ఎక్కడ ఉందో నాకు తెలుసు, బ్రేక్ ఎక్కడ ఉందో నాకు తెలుసు, లేకపోతే మిగతావన్నీ నాకు తెలుసు, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. కానీ మనం ట్రాఫిక్ లోకి వెళ్ళిన ట్రాఫిక్ రూల్స్ తెలుసా నీకు? ఎక్కడ ఎప్పుడు ఎలా, ఏ లైట్ వేసి ఎక్కడ ఆగాల, ఏ లైట్ వేసి ఎప్పుడు పోవాలి, ఏ ఆరో మార్క్ వచ్చి ఎక్కడ తిరగాలి, ఏది 1 వే ఏది 2 వే అది నీకు తెలుసా? బండి నేర్చుకోవడం ఈజీ. అలాగే క్షత్రియులుగా ఆ నాలెడ్జ్ ని, ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఏ కత్తి వాడాలి, ఏ బాణం వాడాలి, ఎప్పుడు ఎటువంటి ఈ ఆయుధాలు వాడాలో తెలుసుకున్నావు. కానీ ఏ పరిస్థితుల్లో వాడాలి, ఎవరి మీద వాడాలి, ఎందుకు వాడాలి అని అవి తెలుసా నీకు అసలు? అదే పెద్ద కష్టం ఇక్కడ. ఇది చాలా ఈజీ. ఎలా నాకు భగవద్గీత 700 శ్లోకాలు నాకు వచ్చు, అన్ని భావంతో సహా నేను కరెక్ట్గా చెప్పేస్తాను. 1 నుంచి 700 చెప్తాను, 700 నుంచి 1 చెప్తాను, అన్ని బాగానే చెప్తాము. అది ఎక్కడ ఎలాగ మనం దాన్ని
అప్లై చేస్తామో తెలుసా? అది ఎప్పుడు ఎలా అప్లై చేయాలో గొప్ప గొప్ప వాళ్ళకి కూడా తెలియదు. ఎలా వ్యవహరించాలో తెలియదు చాలా మంది. జ్ఞానవంతుడు కూడా ఒకసారి భ్రాంతి చెప్తారు అనమాట ఇది అప్లై చేయడంలో. అది 4వ అధ్యాయం 16వ శ్లోకం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కిం కర్మ కిం అకర్మ, ఏది కర్మ ఏది అకర్మ ఏది వికర్మ. కవయోప్యత్ర మోహిత, కవయోలు అంటే గొప్ప గొప్ప మేధావులు కూడా మోహితులైపోతారు ఇక్కడ. అంత ఈజీ కాదు. ఏది కర్మ కిందకి వెళ్తుంది, ఏది అకర్మ కిందకి వెళ్తుంది, ఏది వికర్మలోకి వెళ్తుంది, దానికి ఎటువంటి ఫలాలు వస్తాయో కూడా మనం చెప్పలేము. పెద్ద పెద్ద వాళ్ళే ఊహించలేము. అదే బాగుంటుంది ఇక్కడ. ఏది కర్మ ఏది అకర్మ అని నిర్ణయించడంలో బుద్ధిమంతులు కూడా విమోహితులు అవుతారు. ఇప్పుడు నేను కర్మ అంటే ఏమిటో నీకు వివరిస్తాను. అది తెలుసుకొని నీవు సమస్త అశుభాల నుండి నువ్వు బయటపడతావు. సో ఏది కర్మ ఏది అకర్మ అని నిర్ణయించడంలో బుద్ధిమంతులు కూడా విమోహితులు అవుతారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నీకు కర్మ అంటే ఏమిటో నీకు వివరిస్తాను. అది తెలుసుకొని నువ్వు సమస్త అశుభముల నుండి నువ్వు బయటపడతావు. కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది, జ్ఞానం రెడీగా ఉంది, కాబట్టి నాకు మొత్తం తెలుసు అని అనుకుంటే మాత్రం మనం చాలా చాలా పొరపాటు పడినట్టు అన్నమాట. సో గొప్ప గొప్ప వాళ్ళకు కూడా అర్థం కాదు ఈ కర్మ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ఎలా, ఏది కర్మ కిందకు మారి ఏది వికర్మ కిందకు మారి, ఏది పాప పుణ్యాలకు వెళ్ళి ఏది పుణ్య కర్మలకు వెళ్ళి ఏది పాప కర్మలకు వెళ్ళి అడుగుతుంది మనం చెప్పలేము, ఊహించలేము ఎవరో కూడా. ఏ పరిస్థితిలో పడతామో, ఎటువంటి ఏ వ్యవహారంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తామో, మనం ఒకరికి మేలు చేయకపోతే అది ఇంకొకరికి కీడు అయిపోతుంది. అది ఒకరి మేలు చేయకపోతే ఇంకొకరికి కీడు అవుతా ఉంది. ఇక్కడ భౌతిక ప్రపంచం అలాంటిది. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, కొంతమందికి మేలు జరుగుతుంది, కొంతమందికి మేలు జరుగుతుంది. వర్షం వచ్చింది అనుకోండి, టీ కాఫీ షాపులకు బాగుంటుంది, కూల్ డ్రింక్ షాప్ వాళ్ళకి ఒకరేమో వర్షం వద్దు అనుకుంటుంది, ఒకరేమో వర్షం కావాలనుకుంటుంది. అదే ఎండాకాలంలో కూల్ డ్రింక్ షాప్ వాళ్ళకి మేలు చేస్తుంది, కానీ టీ షాప్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ ప్రపంచం ద్వంద్వాలతో నిండిపోయింది. సో ఏ చర్య తీసుకున్నా సరే కొంతమంది లాభపడతారు, కొంతమంది నష్టపోతారు. ఏం చేసినా సరే మరి అప్పుడు దీనివల్ల వీళ్ళు లాభపడితే వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. అప్పుడు నేను వాళ్ళకి తప్పు చేసిన అప్పుడు నా పాపకర్మ వీళ్ళకి అందుకుంటుంది, వాళ్ళ వల్ల నేను పాపకర్మ నాకు అందుకుంటుందేమో అట్లా అని చెప్పేసి నేను జడ్జి పొజిషన్ ఉంటే అమ్మో నేను చేయను, వీళ్ళకేమో వీళ్ళకి అనుకూలంగా వీళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రతికూలం చెప్తే ఆ పాపం నాకెందుకంటే జడ్జి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? మన తల్లిదండ్రులు గానో లేకపోతే టీచర్స్ గానో లేకపోతే సమాజంలో మంచి వ్యక్తులు గానో మనం ఖచ్చితంగా తప్పులు ఖండించాల్సిందే, రైట్ దాన్ని వాళ్ళు ప్రోత్సహించాల్సిందే. లేదు వీళ్ళకి రైట్ అని చెప్తే వాళ్ళని కోపడతారు కదా, రైట్ అని చెప్తే నన్ను వాళ్ళు ద్వేషిస్తారు కాబట్టి నేను ఎందుకు వాళ్ళ శత్రువు కావాలి, కాబట్టి నేను వాటికి వెళ్ళాలంటే కుదురుతుందా? అది ఇలాంటి డెసిషన్స్ మన సొంత కుటుంబంలో రావచ్చు. ఒక తల్లికి ఇద్దరికి తల్లిదండ్రులు ఇద్దరు బిడ్డలకి ఆస్తి పంపకాల్లో
వారికి ఎట్లా మనం ఎగ్జాక్ట్ గా సగం ఎట్లా చేయగలుగుతాం అన్ని పరిస్థితుల్లో. అప్పుడు ఖచ్చితంగా వారిని మన పట్ల సానుకూలంగా ఉంటాం, మనకి ప్రతికూలంగా ఉంటుంది. అట్లా చెప్పి మనం ఆశ పంచకుండా ఉండగలుగుతాం. ఏదైనా కావచ్చు ఇక్కడ, అన్ని మన దగ్గర ఉన్నాయి. కానీ ఎప్పుడు ఎలాగా ఏది అప్లై చేస్తే దేనికి ఎంతకు వెళ్తారు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా, బుద్ధిమంతులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని అప్లై చేయలేరు. కానీ కృష్ణుడు అంటున్నాడు, నేను చెప్తాను ఇప్పుడు అర్థం చేసుకోండి. కృష్ణుడు చెప్పినంత మాత్రం వెంటనే మనకి భగవద్గీత లోపల మొత్తం తెలిసిపోయింది అద్భుతంగా నేను నెక్స్ట్ వివరించుకున్నాను. అది కుదరదు, అప్పుడు కూడా కుదరదు. కానీ మాక్సిమం డెసిషన్స్ మనం బాగా తీసుకుంటాం. ఎందుకంటే మనకి ఎప్పటికీ లైవ్ గురువు ఉండాల్సిందే. మనం అర్జున్ లాంటి వ్యక్తులు కూడా ఆయనకు తెలిసిన యుద్ధ నీతిలో, అతనికి తెలిసిన యుద్ధ వాతావరణంలోనే ఆయన గందరగోళం పడ్డాడు. దేంట్లో ఆయన ఎక్స్పర్ట్, ఏ రంగంలో ఆయన ఎక్స్పర్ట్, ఏ పరిస్థితుల్లో ఆయన ఎక్స్పర్ట్, అక్కడే ఆయన గందరగోళం పడ్డాడు. ఇంకా మనకు ఒక్క ప్రశ్న కూడా మనకు తెలియదు. మనం అర్థం చేసుకోండి, మనం ఎన్ని జన్మలుగా ఎన్ని యుగాలుగా మనం ఎన్ని పాపకర్మలు ఎందుకు వెళ్ళినాయో, ఎన్ని పుణ్యకర్మలకు ఎందుకు వెళ్ళినాయో, ఎన్ని వాసనలు మనలో లోపల ఉన్నాయో, ఇంకా ఎట్లాగా ఆ వాసనల మధ్య మనం ఎలా నిర్ణయాలు తీసుకోగలుగుతాం, ఆ గందరగోళాల మధ్యలో మనం ఎట్లా ఇది రైట్ ఇది రాంగ్ మనం ఎలా నిర్ణయించగలుగుతాం. సో మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది అనమాట. కృష్ణుడు అంటాడు, నేను ఇప్పుడు వివరిస్తాను. ఉదాహరణకి అంటే ఇది ఎంత కాంప్లికేటెడో ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. భీష్ముడు మనకు తెలిసిందే, అన్ని రకాల ధర్మశాస్త్రాల్లో పండినవాడు. ఒకసారి మనకి నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత, అంటే జ్ఞానం తెలుసుకున్న తర్వాత, ఆ జ్ఞానం ఆ వ్యక్తి యొక్క భావన, ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. భీష్ముడు ఉన్నాడు, భీష్ముడు 10వ రోజు 11వ రోజు ఆయన యుద్ధం నుంచి విరమించాల్సి వస్తుంది. ఆయన యుద్ధ రంగంలో ఉన్నాడు. కృష్ణుడు పాండవులు తీసుకుని వచ్చాడు. ఆయన చూడడానికి గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చినారు. అంటే ఆయన తన దేహాన్ని వదలబోతున్నాడు ఇంకా ఒక రోజులో. సో కృష్ణుడు పాండవులనే కాకుండా అందరూ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి అంటే భీష్ముడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయే ముందు ఏదో గొప్ప కృష్ణుడు అక్కడ వెళ్తున్నాడు కాబట్టి భీష్ముడి నుంచో లేదా కృష్ణుడి నుంచో ఒక గొప్ప ఆదేశం, గొప్ప సందేశాలు ఉండబోతున్నాయని చాలా మంది వచ్చి అక్కడికి వచ్చి గుమ్ముగూడారు అనమాట వినడానికి ఆ మాట. మరి గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చినప్పుడు, కృష్ణుడు అందరూ వచ్చినప్పుడు ఫస్ట్ ఆహ్వానించాలి కదా, మన కోసం వచ్చిన మనం ఆహ్వానించాలి కదా. మరి ఆహ్వానించడానికి అది ఇల్లు కాదు కదా, అది యుద్ధరంగం. కానీ యుద్ధరంగం కూడా ఆహ్వానించాలి. ఎట్లా ఆహ్వానించాలి? మరి ఆహ్వానించి పక్కన పెడితే పైగా ఆయన బాగలేదు. ఎక్కడున్నాడు? యుద్ధరంగంలో అక్కడ పడుకో ఉన్నాడు. సో బాధలేని వాడు పడుకొని ఉన్నవాడు ఎలా ఆహ్వానించగలుగుతాడు? కానీ ఆహ్వానించి తీరాలి. పోనీ నార్మల్ బెడ్ల మీద పడుకో ఉన్నాడా? ఏమై పడుకో ఉన్నాడు? బాణాల మీద పడుకో ఉన్నాడు. ఒక విపరీతమైన నొప్పి, రక్తం కారుతా ఉంది. కానీ శాస్త్రానుసారంగా మనం గమనించినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర వస్తే మనం డెఫినెట్ మనం వాళ్ళని మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం ఆహ్వానించాలి. ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆహ్వానించాలి. వెళ్ళి తన గడప దాకా వెళ్ళి వాళ్ళు తీసుకురావాలి, ఇది వాళ్ళు అనుకున్నది. కానీ మీకు అవకాశం ఉంటే ఇప్పుడు భాగవతానికి వెళ్ళి భీష్ముడి యొక్క చాప్టర్ చదవండి. తన కొడుకు ఉన్నా సరే కొంతమందిని తన పరిస్థితిని బట్టి కొంతమందిని తన మాటలతో ఆహ్వానిస్తాడు, కొంతమందిని తన భావాలతో ఆహ్వానిస్తాడు, కొంతమందిని
తన కన్యలతో కృతజ్ఞతా భావంతో కొంతమందిని ఆహ్వానిస్తాడు. ఇట్లా ఎవరి స్థాయిని బట్టి, వాళ్ళ స్థానాన్ని బట్టి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని బట్టి భీష్ముడు అట్లా పడుకొనే ప్లస్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా అనమాట. అంటే ఇక్కడ ఎక్కడ కూడా అతను ఎటువంటి కర్మల్లోకి ఇరుక్కోకుండా తన పడుకొని ఉండి కూడా ఆ స్థితిలో ఉండి కూడా పూర్తిగా, అంటే తన మైండ్ ఎంత సాలిడ్, ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, ఎంత నిక్షిప్తం అయి ఉంటే, ధర్మం ఎంత స్ట్రాంగ్ గా నిక్షిప్తం అయి ఉంటే, దానికి ఆ పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్న వచ్చినటువంటి వ్యక్తులను బట్టి తను అద్భుతంగా వాళ్ళకి తన పైకి లేకుండానే అందరూ తృప్తి పడ్డారు అనమాట తన ఆహ్వానాన్ని. అంటే ఎవ్వరు కూడా అక్కడ నన్ను సరిగ్గా ఆహ్వానించలేకపోయాడు, నన్ను సరిగ్గా గమనించలేకపోయాడు అనేది ఎవరిలో ఒక్కరు కూడా ఆ అసంతృప్తి లేదు. అంత అద్భుతంగా ఆహ్వానించాడు అనమాట. అంటే కేవలం నాలెడ్జే కాదనమాట, ఆ నాలెడ్జ్ లో అక్కడ వచ్చే పరిస్థితుల్లో ఎవరెవరిని ఎట్లా ఏ విధంగా మనం వ్యవహరిస్తామో దాన్ని బట్టి కూడా ఇవి అర్థం చేసుకోవడం లేదా వీటిని అర్థం చేయడం చాలా కష్టమైపోతుంది. అందుకని గొప్ప గొప్ప వాళ్ళు కూడా మదన పడిపోతారు ఇక్కడ. అర్జునుడు 4 కారణాలతో యుద్ధం వదిలితే కర్మ నుంచి తప్పుకోవచ్చు అని అనుకున్నాడు. ఆయన 4 కారణాలు చెప్పాడు. ధర్మం నుంచి అన్ని కోట్ చేశాడు, శాస్త్రం నుంచి కోట్ చేశాడు, కానీ ఆ 4 తప్పే. కొన్ని దగ్గర నుంచి కోట్ చేశాడు, కానీ అది అక్కడ వ్యవహరించాల్సిన ఇది కాదు. ఎవరితో ఎటువంటి వ్యక్తులతో వ్యవహరించాలో అది రైట్ వేర్ అది వ్యక్తం కాదు అక్కడ. పైగా రెండోది ఏమైంది, అదేమన్నా అడిగి వెళ్తే ముక్తి వస్తుంది అనుకున్నాడు ఆయన. ఇవన్నీ వదిలేసి వీళ్ళని చంపకుండా కానీ వదిలేస్తే నేను హ్యాపీగా అడవికి వెళ్ళి నేను ఏ సన్యాసం అనేది అడుగుతుంటే నాకు ముక్తి వస్తుందని తనకు తాను అనుకున్నాడు. కానీ యాక్చువల్ చెప్పాలంటే పూర్తిగా పాపకర్మలోకి వెళ్ళిపోయేవాడు. అంటే అతనికి ఒకటి చెప్పాలంటే నాలెడ్జ్ ఉంది, కానీ ఎక్కడ ఎలా అపరిచయం తెలియదు ఆయన. ఎందుకంటే ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో అది యూనివర్సల్ ఒకటే ధర్మం ఉండదు. ఆ ధర్మము మారుతూ ఉంటుంది. మనుషులు ఏ భావంతో అవి చేస్తున్నారో ఆ కార్యాలు చేస్తున్నారు, రెండు ఏ పరిస్థితిలో చేస్తున్నారు, ఎటువంటి వాళ్ళతో చేస్తున్నారు, అంటే తన సీనియర్సా, జూనియర్సా, సమకాలికులా, వాళ్ళు తల్లిదండ్రులా, లేకపోతే బిడ్డలా, లేకపోతే ఒక మనం తీసుకున్న పొజిషన్ ఏంటి, అక్కడ తీసుకున్న పొజిషన్, పరిస్థితులు, తనలో ఉన్న ఇంటెన్షన్, భావన, ఈ 3 పరిస్థితులను బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి అక్కడ. అందుకే ధర్మం సార్వత్రిక కాదు, అక్కడే గురువు వచ్చేది మనకి, అక్కడే ఆధ్యాత్మిక గురువు వచ్చేది మనకి. ఆ సూక్ష్మాల్లోని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకొని మనం అలా వ్యవహరించడం వల్లనే మనం కర్మ నుంచి బయటపడగలం. అందుకనే గొప్ప గొప్ప వాళ్ళకు కూడా అర్థం కాదనమాట ఇది ఎట్లా అప్లై చేయాలని. కానీ ఒక ధర్మం మాత్రం సార్వత్రికం, యూనివర్సల్ అనమాట. ఒక ధర్మం మాత్రం ఏంటంటే కృష్ణ భక్తి మాత్రం సార్వత్రికం. ఈ యూనివర్స్ ఎవరైనా సరే ఫైనల్ గా కృష్ణ భక్తి మాత్రం ఎవరైనా సరే భక్తి చేయాల్సిందే. ఫైనల్ గా కృష్ణ భక్తి మాత్రం యూనివర్స్, అదే హైయెస్ట్ ధర్మం అన్నమాట. కృష్ణుడికి సేవ చేసుకోవడమే హైయెస్ట్ ధర్మం. ఆ ధర్మం మాత్రం మారదు. అన్ని వేళల్లో, అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో మనం ఈ ఒక్క ధర్మం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. మిగతావన్నీ కూడా నేను మీకు చెప్పిన న్యాయము, నేను మీకు ఇచ్చినటువంటి ఇది ఒక పరిస్థితిలో ఇంకొక వ్యక్తితో మారిపోవచ్చు. అందుకే మనం చూసే జడ్జిమెంట్స్ అన్ని కూడా కోర్టు జడ్జిమెంట్స్ మీరు చూడండి, ఒకే ఇన్సిడెంట్ జరిగింది, అది పిల్లలు జరిగిందా, పెద్దవాళ్ళు జరిగిందా, లేకపోతే కాలేజీలో జరిగిందా, ఒక జడ్జిమెంట్ మారిపోతుంది. అది ఆడవాళ్ళు జరిగిందా, మగవాళ్ళు జరిగిందా, జడ్జిమెంట్ మారిపోతుంది. మైనారిటీ అయితే జడ్జిమెంట్ మారిపోతుంది.
సో జడ్జిమెంట్ ఎలాగొస్తుంది, ఏ కన్సిడరేషన్ వస్తుంది అంటే ఇన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి. అదే ఇన్సిడెంట్ ఒక దగ్గర జరిగితే ఒక విధంగా జడ్జిమెంట్ వస్తుంది, అదే సన్నివేశం ఇంకో దగ్గర జరిగితే ఇంకో జడ్జిమెంట్ వస్తుంది. సో అన్ని బ్యాక్గ్రౌండ్ అన్ని చూస్తారు, ఎవరు ఏ పరిస్థితుల్లో ఎలా జరిగింది, ఎంత కిరాతకంగా జరిగింది, దానికి ఎంత నొప్పి అనుభవించి ఉంటాడు, ఎంత కష్టానికి ఎంత లోనై ఉంటాడు, అది చిన్నపిల్లలకి ఇంకెంత కష్టం లోనై ఉంటాడు. దానికి తగినట్టుగా స్టేట్మెంట్స్ జడ్జిమెంట్స్ మారిపోతుంటాయి. అట్లానే ఈ ధర్మ సూత్రాలు కూడా కామన్ ధర్మం అనేది జనరల్ ధర్మాలు ఉంటాయి, కానీ పర్టికులర్ గా నేను తెలిసి చేస్తున్నానా తెలియకుండా చేసానా. ఎస్, ఒక మైనారిటీ బాలుడు చేసిన దానికి ఒక వ్యక్తి బాగా ఎదిగి బాగా చదువుకున్నవాడు చేసిన దానికి చాలా తేడా ఉంటుంది, జడ్జిమెంట్ మారిపోతుంది. మరి అవునా కదా, అంతే, జడ్జిమెంట్ మారిపోతుంది. అందుకనే ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ, దేని నుంచి ఏది ఎట్లా బయటకు వస్తుందో, ఏ ఫలితానికి అది దారి తీస్తుందో గొప్ప గొప్ప వాళ్ళు కూడా అనుసరించారు. అందుకే బెస్ట్ థింగ్ ఏంటంటే కృష్ణుడు ఏం చేయమంటే అది చేయడం మంచిది, మనకి మనంగా వ్యవహరించుకోకూడదు. కాబట్టి ముక్తి పొందడానికి ఎటువంటి కర్మలు చేయాలి మనం? ఎస్, వీటి నుంచి బయటపడడానికి ఏం కర్మలు చేయాలి మనం? అందుకే మన కర్మబంధాలు ఇరుక్కో ఉన్నాము. 2, ఎటువంటి జ్ఞానంతో ఎటువంటి భావంతో ఆ కర్మలు చేయాలి. ఆ కర్మలు చేసే కర్మబంధనాల్లో మనం ఇరుక్కోకుండా ఉంటాం. ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, అసలు ఏ కార్యం ఏ కర్మ చేయకపోతే మాత్రం కర్మ నుంచి మనం బయటపడదాం, అది మాత్రం గ్యారెంటీ. మనం ఖచ్చితంగా ఈ భూ ప్రపంచం మీద మనం నిరంతరము పనులు చేస్తూనే ఉంటాం. బాధ్యతలు విస్మరిస్తే కర్మ పెరగదు, ఇంకా పాపం కర్మ పెరగదు, బాధ్యతలు విస్మరిస్తే. కాబట్టి మనకు ఒకటే చాయిస్ ఇక్కడ, ఏంటది? మనం రోజు మన బాధ్యత నిర్వర్తించాల్సిందే. అయితే ఆ బాధ్యతల్లో ఏ భావంతో ఏ జ్ఞానంతో మనం నిర్వర్తిస్తే మన కర్మబంధం నుంచి బయటపడతాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అది అదొకటి క్లియర్ అయిపోయింది మనకి. ఇక్కడ అర్జునుడు యుద్ధం నుంచి వదిలి వెళ్ళిపోయాడు అంటే పాపకర్మ గ్యారంటీ, పాపకర్మ మాత్రమే తగలుతుంది. అదే యుద్ధం చేస్తే పాపం రావచ్చు, పుణ్యం రావచ్చు, కానీ వదిలితే మాత్రం పాపం ఒకటే వస్తుంది, పుణ్యం రాదు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా మనం చేయాలి. అలాగే కూడా మనం చూసి ఖచ్చితంగా మన బాధ్యత నిర్వర్తించాలి. అయితే ఏ భావంతో ఏ జ్ఞానంతో మనం నిర్వర్తిస్తే మనం మన బాధ్యత నిర్వర్తిస్తూ కూడా మన కర్మబంధాలను ఇరుక్కోకుండా ఉంటామో అది మనం చూసుకోవాలి. ఏ భావంతో మనం చేయాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో గొప్ప మేధావులు కూడా కర్మని మరియు అకర్మని మధ్య వ్యత్యాసం గుర్తించలేరు, కానీ భగవంతుడు మాత్రమే దీన్ని వివరించగలుగుతాడు. ఎందుకంటే అన్నిటికి మూలమైనే కాబట్టి. గొప్ప వాళ్ళు మేధావులు వాళ్ళు చెప్పలేరు ఏది కర్మ ఏది అకర్మ, దీనివల్ల ఏం ఫలితం వస్తుందని చెప్పలేరు. కానీ భగవంతుడు మాత్రమే, లేదా భగవంతుడు సంబంధించిన భక్తులు మాత్రమే దీన్ని వివరించగలరు. వాటి కృష్ణ చైతన్యంలో మనం బాధ్యత ఎలా నిర్వర్తించాలి అని అంటే, మనం పెళ్లి గృహస్థులైనా, బ్రహ్మచారి అయినా, వానప్రస్థమైనా, సన్యాసమైనా, ఎవరైనా సరే, వాళ్ళ బ్రాహ్మణైనా, క్షత్రియులైనా, వైష్ణవ, శూద్రులైనా, వర్ణాశ్రమంలో ఏ భాగంలో ఉన్నా సరే ఎలా నిర్వర్తించాలి అని అంటే గురు పరంపరలోని భక్తులు వ్యవహరించినట్లుగానే ఉంటారు. వారందరూ యుద్ధాలు చేసి కూడా వారందరూ ముక్తులయ్యారు, కర్మను అనుసరించే ముక్తులయ్యారు వాళ్ళంతా. కావున ఇప్పుడు అర్జునుడు కూడా దివ్యజ్ఞాన కర్మను అనుసరిస్తే పాపం ముక్తులు అవుతుంది. కృష్ణుడు సామాన్య వ్యక్తి కాదు, కృష్ణుడు ఇతనికి అతీతుడు, కృష్ణుడికి పూర్తి జ్ఞానం, ఆయన దివ్య శరీరం అయింది, ఆయన చేసే లీలలు దివ్యమైన లీలలు, ఆయన భౌతిక లోకానికి, భౌతిక ప్రపంచానికి, లేదా భౌతిక స్థితులకు ఆయన అతీతమైన వాడు. నేను ఆయన అంశాన్ని, సో ఆయన ఏది చెప్తే అది నాకు మేలు జరుగుతుంది, ఆయన ఏది ఆదిస్తే నాకు లాభం కలుగుతుంది అన్న భావంలో నుంచి మనం ఏకమైన. సో ఈ కార్యం చేసి కృష్ణుడు ఆనందపడతాడా, కష్టపడతాడా? నేను ఈ మాట అంటే కృష్ణుడు ఆనందపడతాడా, కృష్ణుడు కష్టపడతాడా?
నేను ఈ కూర వండితే కృష్ణుడు ఆనందపడతాడా, కష్టపడతాడా? సో మాటలతో కావచ్చు, నేను ఈ ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలో కృష్ణుడు ఈ ఆలోచన వల్ల కృష్ణుడు ఇష్టపడతాడా, కృష్ణుడు కష్టపడతాడా? సో ప్రతి దాన్ని కూడా కృష్ణుడిని మధ్యలో పెట్టుకోవాలి. కృష్ణుడు నిజంగా అక్కడ కానీ ఉంటే నా వ్యవహారం ఆయన సంతోషపడతాడా, కష్టపడతాడా? లేదా గురువు కష్టపడతాడా, ఇష్టపడతాడా? మనకి ఫిజికల్ గా కృష్ణుడు ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ మనకి ఇమ్మీడియట్ ఎవరు? శిక్షా గురువు లేదా దీక్షా గురువు వాళ్ళు. సో కాబట్టి ఇప్పుడు అర్జునుడు ఏ దివ్య జ్ఞానంతో ఈ కర్మలను అనుసరిస్తే అతను పాపం నుండి బయటపడతాడు. సో కృష్ణుడు చెప్పినట్టుగా చేసుకుంటే పాపం నుంచి బయటపడతాడు ఆయన. కాబట్టి ఎంతో మంది జ్ఞానవంతులు కూడా కృష్ణుడిలోని కర్మలను అర్థం చేసుకోలేరు. అందుకే కృష్ణుడు అర్జునుడికి స్వయంగా మరోసారి అదే జ్ఞానాన్ని ఇచ్చాడు అనమాట. అందుకే స్వయంగా ఇచ్చాడు మళ్ళీ. ఇదే జ్ఞానం ఏదైతే సూర్యుడికి ఇచ్చారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా నిర్వర్తించుకున్నారు. వాళ్ళ బాధ్యత నిర్వర్తించి వాళ్ళు ఇప్పుడు వన్స్ ఇది అయిపోగానే వాళ్ళందరూ మళ్ళీ కృష్ణుడు వైపు వెళ్ళిపోతారు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళంతా. వన్స్ ఈ బ్రహ్మ 100 సంవత్సరాలు అయిపోతే వీళ్ళందరూ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు, మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళందరూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ. కాబట్టి అదే జ్ఞానాన్ని ఎలాగ వ్యవహరిస్తే ఈ కర్మ నుంచి బయటపడతావో అది కృష్ణుడు అర్జునుడికి మళ్ళీ అదే నాలెడ్జ్ మళ్ళీ ఇస్తాడు అనమాట. కావున మన జీవితంలో కలత చెందకుండా ఉండాలంటే అర్జునుడు అనుసరించాలి. ఇప్పుడు మనం అతను ఏ జ్ఞానంతో అనుసరించడం వల్ల తన ఆందోళన నుంచి, భయాల నుంచి, పాపాల నుంచి బయటపడ్డారో మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఏ జ్ఞానం చేయబోతున్నప్పుడు తెలుస్తుంది. ఏ జ్ఞానంతో అతను యుద్ధం చేశాడు, ఏ భావంలో యుద్ధం చేశాడు, అతను బయటపడ్డారు మనం తెలుసుకుంటాం ఇప్పుడు క్రమంగా. కాబట్టి ధర్మసూత్రాలను మనుషులు తయారు చేసింది కాదు, అవి సాక్షాత్ భగవంతుడు అందించినవి. ధర్మసూత్రం ఆయన అందించాడు, దాన్ని అనుసరించి మనం, కానీ అది అనుసరించకపోతే మాత్రం కృష్ణుడు చెప్పినట్టే సాక్షాత్ అతను అర్జునుడు కూడా బెంబేలు చేశాడు. అంత సిన్సియర్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అర్జునుడు కూడా, అతను కూడా కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. తన సొంత ధర్మాల్ని తను స్థాపించుకోవడానికి ప్రయత్నించాడు. ఇక్కడ కృష్ణుడు చెప్పినట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నించాల. కృష్ణుడు చెప్పినట్టుగా ఒక యుద్ధంలో ఒక రాజు వ్యవహరించకుండా తనకు తానుగానే కొన్ని ఊహించుకొని తనకు తానే నిర్ణయించుకున్నాడు, యుద్ధం చేయను అని. తన లెక్కల ప్రకారంగా, తన ఇంద్రతృప్తి కోసం అర్జునుడు కూడా బెంబెలెత్తాడు అన్నమాట. అతనికే ఇప్పుడు అర్థం కాదు యుద్ధం చేయాలా వద్దా అని. చివరిలో కావున మనం గురు పరంపరలోని ఆచార్యులు అనుసరించడం తప్ప వేరే అవకాశం లేదు మనకు. వాళ్ళు చెప్పిన విషయాన్ని డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. రెండు విషయాలు మనకు వచ్చి మనకి ఒకదాన్ని ఒకటి ఓవర్లాప్ అవుతాయి కూడా, రెండు విషయాలని క్లారిఫై చేసుకోవచ్చు. నో డౌట్ అబౌట్, మనం ఖచ్చితంగా మనం క్లారిఫై చేసుకోవచ్చు. కానీ క్లారిఫై చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా పాటించడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి ధర్మసూత్రాలని ఆచార్యం ద్వారా తెలుసుకోవడం, ఎగ్జిటీస్ గా ఫాలో అవడం మనకి అన్ని రకాలుగా మేలు చేస్తుంది. ఎందుకంటే కృష్ణుడు మనం మేలు కోరేవాడు. తను ఇచ్చినటువంటి పుస్తకాలు మన జీవితాన్ని ఉద్ధరిస్తాయి అన్నమాట. ఇవి కాకుండా మనకి వేరే అవకాశం లేదు, వేరే దారి మనకి లేదన్నమాట. ఆల్రెడీ అవి మనం విస్మరించే ఇన్ని జన్మలు ఎత్తి ఇన్ని రకాల ఇబ్బందులు, ఇన్ని రకాలటువంటి కర్మలు ఎదుర్కొన్నాం మనం. కాబట్టి మనకి రైట్ చాయిస్, మన స్వతంత్రంగా మనం అనుసరిద్దాము అని మనం హాయిగా నమ్మకంతో, కొద్దిగా నమ్మకంతో మనం ప్రారంభించినా కూడా చివరికి మనకి అంతిమంగా మనకి లాభం ఉంటుంది. ఆ లాభం మాటలు చెప్పలేమంటారు. వాటి ధర్మసూత్రాన్ని మానసిక కల్పన వల్ల, తాత్విక కల్పన వల్ల మనం ధర్మసూత్రాలను అర్థం చేసుకోలేం. అంటే ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని మనం ఎట్లా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, దీన్ని ఎట్లా మనం
దాన్ని మనకి ఈజీగా మనం మలుచుకోవచ్చు. ఈ మానసిక మన అడ్జస్ట్మెంట్ లో లేదా మనం ఎట్లా దీన్ని స్మార్ట్ గా ఎట్లా మనం తయారు చేయొచ్చు, మనకి ఇవన్నీ అవసరం లేదు. మనం హ్యాపీగా వాళ్ళు చెప్పారు, మనం చేస్తున్నాం, అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తున్నాం. అర్థం కాలేదా, ఇబ్బంది కూడా లేదు. మీరు చెప్పారు కదా, కరెక్ట్ అయి ఉంటుంది, నేను వెళ్తాను ఇట్లా. దట్ ఇస్ ద బెస్ట్ వే. కానీ కృష్ణుడు భక్తుల మీద ఉన్న అపారమైన కృప వలన అర్జునుడి ద్వారా కర్మ అకర్మ గురించి వివరిస్తున్నారు. మన మీద ఉన్న అపారమైనటువంటి కృప వల్ల, అంటే మన కలియుగంలో ఉన్నాం, ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నాం మనకే తెలియదు. మనకి ఇప్పుడు వర్ణం లేదు, ఆశ్రమం లేదు. ఇప్పుడు మనకి వర్ణాలు లేక, ఆశ్రమం లేక, ఏం చెప్పాలంటే ఎంత వర్ణ శంకరం ఉన్నాం మనం. అంటే మనకి పూర్తి నాలెడ్జ్ కంప్లీట్ గా జీరో. ఇక్కడ కంప్లీట్ గా జీరో నాలెడ్జ్ మనకి. మన మీద కృపను రాబోయే కలియుగంలో ఉన్న వ్యక్తుల యొక్క పరిస్థితిని గమనించి, వాళ్ళ భవిష్యత్తును గమనించి, అర్జునుడు ద్వాపరయుగం అంతంలో అర్జునుడిని పరంగా పెట్టి మనకు నేర్పిస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ మనకున్నటువంటి ఈ తెలివితేటలతో మనం ఒక పురాణం చదవలేము, ఒక ఉపనిషత్తు చదవలేము, లేదా ఒక వేదం మనం చదవలేము. మనం చదివినా మనకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా మనం అప్లై చేయలేం. హ్యాపీగా భగవద్గీత, భాగవతం ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రభుపాదుల వారి భాష్యాలు అట్లీస్ట్ మనం పూర్తిగా అప్లై చేయలేకపోయినా అట్లీస్ట్ కృష్ణుడి యొక్క భావన మనకు అర్థం అవుతుంది. అట్లీస్ట్ ఆచార్యుల యొక్క భావన మనం అట్లీస్ట్ మనం ఎలా ఉండమంటున్నారో కనీసం బేసిక్ అనేది మనకు అర్థం అవుతుంది. మనకు పూర్తిగా అర్థం కాదు, అది చాలు అన్నమాట. 16 మాలు, 4 నియమాలు, భగవద్గీత భాగంలో చదవడం, సేవ చేసుకోవడం, ఆదేశాలు ఏదైనా ఉంటే, సేవలు ఏదైనా ఉంటే మనం గట్టిగా పాటిస్తే అట్లీస్ట్ మనం ఒక స్థిమితమైనటువంటి అదే గందరగోళంలో ఎన్ని కర్మల్లోకి ఎక్కడో పోయి గందరగోళం చేసుకోకుండా అట్లీస్ట్ మనం ఒక పీస్ఫుల్ ఎండింగ్ లో కలగలుగుతాము. అట్లీస్ట్ బేసిక్ లెవెల్లో. వాళ్ళ తపన బట్టి, వాళ్ళు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో, తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ జీవితాన్ని బట్టి ఇంకా వాళ్ళ ఫలితాలు ఇంకా ముందో వెనకాలో వస్తుంటాయి. కాబట్టి కృష్ణుడు మన మీద ఉన్న అపారమైన కృప చేత అర్జునుడికి ద్వారా మనకి అన్ని వివరిస్తున్నాడు. అంటే కలియుగంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకు వేరే అవకాశం లేకుండా ఖచ్చితంగా వాళ్ళు పాపకర్మలే చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. పుణ్యకర్మలు కూడా చేసే ఛాన్సెస్ లేవు. ఇంకా ఉదయం నుంచి రాత్రి దాకా ఇష్ట సంబంధాలు మనం ఎప్పుడు మనం చేయట్లేదు. మనం అట్లీస్ట్ ఇప్పుడు మనకి భగవంతుడి దయ వల్ల, మన ప్రభుపాదుల వల్ల మన ఈ కొంతమందికి అట్లీస్ట్ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి ఈ ప్రదేశంలో ఈ కొంతమంది మన లాంటి వాళ్ళకి అది దొరికింది కాబట్టి కొంత ముందే వెనకాల చూసుకొని వెళ్తూ ఉన్నాం. మనం అసలు దొరకనటువంటి పరిస్థితి ఏంటి? మన భావనేమో నేను ద బెస్ట్ ఫాలో అవుతున్నాను, ద బెస్ట్ ధర్మాన్ని నేను అనుసరిస్తున్నాను, నాకంటే ఇక్కడ ఉత్తముడు ఎవరైనా ఉన్నాడనే ఆ ఫీల్ లో ఉన్నాం మనం అంతా. మనం చూసిన నిర్ణయాలు చాలా గొప్ప నిర్ణయాలు అనుకుంటున్నాం, కానీ బ్యాక్గ్రౌండ్ లో మనం ఎన్ని చేసాం మనకే తెలియదు. కానీ అలాగే జీవితం అంతా చేస్తే ఇంక మన పరిస్థితి, మన భవిష్యత్తు ఏముంటుంది చూడండి ఇంకా రాబోయే జన్మల్లో. సో భగవాన్ యొక్క కృప అన్నమాట అర్జునుడిని ఎంచుకొని మళ్ళీ మనకి వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. సో దట్ మనం అర్థం చేసుకోండి, ముందుకు వెళ్ళాలి. కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడం ద్వారానే మనం భౌతిక ఉనికి నుండి బయటపడగలం. కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడం వల్ల, కృష్ణ చైతన్యంలో మనం బాధ్యతలు చేయడం వల్ల, కృష్ణుడు ఉన్నాడనే భావంలో మనం చేయడం వల్ల. సింపుల్ ఫైనల్ గా నేను ప్రాక్టికల్ గా ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మనం ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నాం. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ఏ భావంతో చేస్తున్నాం? అవన్నీ ఒకటే కుటుంబ భావంలో చేస్తామని. లేకపోతే మనం ఎందుకు ఉద్యోగం చేస్తాం, ఎందుకు వ్యాపారం చేస్తున్నాం? అవసరం ఏంటి? మనం కుటుంబం
పలానా కుటుంబం ఉంటే దాని లోపల నాకు ఇది వస్తే ఈ కుటుంబం నడుస్తుంది, వస్తే నేను వీళ్ళకి పలానా బిడ్డలు లేదా వాళ్ళు ఇష్టమైనటువంటి వస్తువులు, లేదా కావాల్సిన ఫీజులు, లేదా కావాల్సిన బిల్లులు అంతా ఏ భావంతో చేస్తున్నాం? కుటుంబ భావంతో చేస్తున్నాం. ఆలోచన అంతా కుటుంబం కోసమే చేసేది. ఎందుకంటే బాధ్యత నాది కదా ఇక్కడ అన్నట్లుగా. ఇది ఒకటి. కృష్ణ భక్తి భావన అంటే ఏంటి? ఇక్కడ ఈ కుటుంబానికి రాకముందే నేను కృష్ణ సేవకుడిని. అసలు ఈ భూమి మీద జన్మ ఎత్తక ముందరే నేను కృష్ణుడి యొక్క అంశాన్ని నేను. ఇప్పుడు నేనేం చేయాలా? కృష్ణుడు చెప్పిన ఆదేశాలని నేను నా జీవితంలో కాకుండా నా కుటుంబంలో అది కృష్ణుడి కోసంగా కృష్ణ సంబంధంలో ఈ ఈ ఈ ఉద్యోగం వ్యాపారం చేసి వచ్చిన డబ్బులు వచ్చినటువంటి ఫలితాలని అది మళ్ళీ కృష్ణుడు చెప్పినట్టుగానే ఆ ఫలితాలని ఈ కుటుంబంలో ఎలా వాడాలి అంటే ఇక్కడ మెయిన్ టాప్ ప్రయారిటీ అవుతుంది. కృష్ణుడు ప్రయారిటీలోకి వచ్చి కృష్ణుడు ఆదేశాలు మెయిన్ పిక్చర్ తీసుకొని మెయిన్ మెసేజ్ తీసుకొని దాన్ని మన కుటుంబంలోనో లేదా మన సమాజంలోనో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు కోసంగా కృష్ణుడు తృప్తిపరిచేలాగానే నేను ఇక్కడ డీల్ చేస్తాను. ఇప్పుడాక ఏం చేస్తున్నాం? కుటుంబం సెంటర్ అయింది. కుటుంబం సెంటర్ గా పెట్టుకొని మనం అన్ని రకాల సంబంధాలు కావచ్చు, మన అన్ని రకాల బాధ్యతలు కావచ్చు నిర్వర్తించుకుంటూ వచ్చాం. దాన్ని అట్లాగే షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు కృష్ణుడు చెప్పినట్టుగా బాధ్యత కుటుంబం అనుసరించి నేను ఉద్యోగం వ్యాపారంలో ఉన్నాను. ఇప్పుడు నేను కృష్ణుడు అనుసరించి నేను ఉద్యోగము వ్యాపారం కుటుంబము అన్ని చేసుకోవాలి. సో అదమ్మా. సో కృష్ణ భక్తి భావన అనేది కృష్ణ చైతన్యంలో అంటే అర్థం ఏంటంటే ఈ కుటుంబానికి రాకముందర, ఈ భౌతిక జగత్తుకు రాకముందర నా ఒరిజినల్ ఐడెంటిటీ వచ్చి నేను కృష్ణుడు నుంచి వచ్చాను. కృష్ణుడు ఆదేశాల మేరకు నేను ఇవన్నీ చేయాలి. ఆయన భార్య ఎలా చూసుకోమన్నాడు, భర్తను ఎలా చూసుకోమన్నారు, పిల్లల్ని ఎలా చూసుకోమన్నారు, అలాగే పిల్లలు తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి. ఈ కృష్ణుడు తన భాగవతం ద్వారా ఎలాంటి మనకు లెసన్స్ నేర్పించాడు. తను ఎలా తన తల్లిదండ్రులు చూసుకున్నాడు, తను ఎలా తన భార్యను చూసుకున్నాడు, తను ఎలా తన ఫ్రెండ్స్ ఎలా ఆడుకున్నాడు, తన వాళ్ళని ఎలా మర్యాదలుగా భీష్ముడితో ఎలా వ్యవహరించాడు, చిన్నవాళ్ళతో ఎలా చూసుకున్నాడు. ఇవన్నీ మనం వినడం ద్వారా సో నేను ఇవి చేసే కృష్ణుడికి ఇష్టం ఉంటుందా, కష్టంగా ఉంటాడా, కృష్ణుడు ఆనందపడతాడా, కృష్ణుడు తృప్తి పడతాడా లేదా. సో ఆ బేసిస్ మీద మనం వెళ్తూ ఉంటాం అనమాట. బట్ స్టిల్ అదంతా సింపుల్ కూడా కాదు. బట్ పోంగా మనం భగవంతుడు మన సాధన చేసి పడినప్పుడు దానికి కావాల్సిన తెలివితేటలు కూడా భగవంతుడు వేస్తాడు, ఎక్కడ ఎప్పుడు ఎలా వ్యవహరించాలి. బట్ మనం ఆచార్యుల యొక్క గైడెన్స్ లో లేకపోతే గురువుల యొక్క గైడెన్స్ లో మనం వెళ్తుంటాం అన్నమాట. సో ఇక్కడతో సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే మీరు అడగచ్చు.